ఆపేసారా అప్పుడే? సజీవుడైన దేవుని ప్రశస్తమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. గట్టిగా ఆమేన్. దేవుడు మనందరిని ప్రేమించి సజీవుల సంఖ్యలో ఉంచి మరి ఈ యొక్క ఉపవాస కుడికల్లో లేదా ప్రార్థన కుడికల్లో మనందరినీ ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. జీసస్ ప్రేయర్ టెంపుల్ ఈ తేతలి ఈ ప్రాంతంలో దేవుడు మీ అందరినీ చాలా అద్భుతంగా దీవిస్తూ దైవ సేవకుల ప్రార్థనను బట్టి మనందరినీ ప్రభు తన వాక్యముతో బలపరుస్తూ తన యొక్క శక్తిని మనకి అనుగ్రహిస్తున్న దేవునికి స్తుతి కలుగును గాక. మీరందరూ చాలా గొప్పవారు. ఎవరండి మీరందరూ? ఎందుకు గొప్పవాళ్ళు అంటే ఈ కాలంలో వాక్యము లేక ఎంతో మంది బాధపడుతున్నారు. ఈ కాలంలో వాక్యానికి కరువు వచ్చేసింది. ముందుగానే వాక్యం ఏదో ఆన్లైన్లో వింటున్నారు, కానీ మనమందరం ఇట్లా కూర్చొని ఆరోగ్యకరమైన స్వస్థతశాలగా సిమోను గుడారము, స్వస్థత గుడారము, మరి ఈ జీసస్ ప్రేయర్ టెంపుల్ ఆరోగ్యకరమైన ప్రదేశంలో మనం కూర్చున్నాం. అందుకు రెండు చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో చాలా గొప్పది ఏంటంటే దేవుని వాక్యం. నీ నామం కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు అంటాడు. కొంతమందికి డబ్బు గొప్ప, కొంతమందికి వాళ్ళ పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి. కొంతమందికి వారే గొప్ప, మేమే గొప్ప, మా పిల్లలే గొప్ప అంటారు. కానీ ఈ అంచెతనాల్లో ప్రతి ఒక్కరికి గొప్పది ఏంటంటే దేవుని వాక్యమే. ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, నిజంగా మనం గొప్ప వాళ్ళమే. అందరూ చెప్పండి, నేను గొప్ప వ్యక్తిని అని చెప్పండి. చెప్పాలి, మాటలు రావట్లేదా? గట్టిగా చెప్పండి, నేను గొప్ప వ్యక్తిని. గొడవాడాలన్నా తగాదాడాలన్నా గట్టిగా వచ్చింది గొంతు. దేవుని మాట మాట్లాడాలంటే స్పష్టంగా రాదు చాలా మంది. ఇప్పుడు చెప్పండి, నేను గొప్ప వ్యక్తిని. దేవుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మార్చును గాక. దేవుడు మీ పిల్లల్ని గొప్ప వ్యక్తులుగా మార్చును గాక. ఈరోజు చిన్న వాక్యములోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యములో నుంచి బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాక్యము యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిట్లో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లును పెరుగును. పై నుండి మన మీద ఆత్మ కుమ్మరించబడు వరకు నగరి విడువబడును. చాలు. ఇప్పుడు మళ్ళీ నువ్వు చదువుతూ ఉండి నేను వాళ్ళతో చెప్పేస్తాను. అందరు నాతో కలిసి మాట చెప్పండి. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ తుప్పలను బలు రక్కసి చెట్లును పెరుగును. ఈ వాక్యం యెషయా గ్రంథములోని 32వ అధ్యాయం 13వ వచనంలో మాట. మీరు మళ్ళా ఇంకోసారి ఈ మాట గుర్తుంచుకోవడానికి నేను చెప్తున్నాను. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముళ్ళ పొదలు బలు రక్కసి చెట్లు పెరుగును. మీ మైండ్లోకి వెళ్ళండి. ఒక ఊరు ఉంది, ఆ ఊరు పేరు ఆనందపురం. ఆ ఊర్లో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ల పేరు ఆనంద గృహములు. కానీ ఆ ఇంట్లో ఏం పెరుగుతున్నాయంట? ముళ్ళు పెరుగుతున్నాయంట. చెప్పండి చెప్పండి, మైండ్లో పెట్టుకోండి. ఇది యెషయా గారు రాసిన ప్రవచన గ్రంథం. బైబిల్ గ్రంథంలో చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి మీరు చూసినట్లయితే అది ధర్మశాస్త్ర గ్రంథాలు. ధర్మశాస్త్ర గ్రంథాలు 5. ఆ తర్వాత నుంచి బైబిల్ గ్రంథంలో ఉన్న గ్రంథాలు యెహోషువ గ్రంథం మొదలుకొని చరిత్ర గ్రంథాలు. ఆ తర్వాత కావ్య గ్రంథాలు, కీర్తనలు, పాటలు కదా, మరి ప్రసంగి, పరమగీతములు ఇవన్నీ కావ్య రూపంలో ఉంటాయి.
అక్కడి నుంచి మొదలుకొని యెషయా గ్రంథం స్టార్ట్ అయింది. యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవచన గ్రంథాలు, ప్రవక్తల ప్రవచన గ్రంథాలు. అందరూ చెప్పండి, ప్రవక్తల ప్రవచన గ్రంథాలు. ఆ తర్వాత మన కృపాకాలం స్టార్ట్ అయింది కదా. ఆ కృపాకాలంలో సువార్తలని మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇది యేసు ప్రభువు గురించి రాయబడి. ఆ తర్వాత పౌలు గారి పత్రికలు ఉంటాయి 14. ఆ తర్వాత పత్రికల తర్వాత ప్రకటన గ్రంథం ఉంటుంది అనమాట. ఇది బైబిల్ గురించి క్లుప్త వివరణ. అయితే బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయితే ప్రవక్తల్ని 3 విధాలుగా విభజించుకున్నాం. ఒకటి చెరకు ముందు ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, చెర తర్వాత ప్రవక్తలు. అంటే ఇప్పుడు ఏంటి, మనకి మన కాలం 2 భాగాలైంది. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత. కరోనాకి ముందు ఆరోగ్యంగా ఉన్నాం, మూతుల మీద మాస్కులు లేవు, మాస్క్ అవసరం లేదు, శానిటైజర్ అవసరం లేదు కరోనాకి ముందు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి, చిన్న పిల్లలకు కూడా మాస్క్ ఉండాల్సిందే, బయటకు వెళ్ళాలంటే శానిటైజర్ ఉండాల్సిందే. అట్లా అంటే మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది, చాలా మారిపోయింది, అస్త వ్యవస్థగా మారిపోయింది. చాలా మంది రకరకాల వాటికి గురైపోయారు. ఓకే, అయితే నేను అనుకునేది ఏంటంటే కరోనాకు ముందున్న వ్యక్తులు కూడా కరోనా తర్వాత ఈ టైంలో లేరు. చాలా మంది మన కళ్ళ ముందు చనిపోయారు. బహుశా కరోనా రాకపోయినా వాళ్ళకి వచ్చిన ఊపిరితిత్తుల నెమ్ముని బట్టి, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ బట్టి, హార్ట్ ప్రాబ్లం బట్టి ఎంతో మంది చనిపోయారు, మన కళ్ళ ముందు లేదు. కానీ ఈ రోజు మనం సజీవుల సంఖ్యలో ఉన్నామంటే, మీరందరూ చెప్తున్నా, ఈ రోజు మనము సజీవుల సంఖ్యలో ఉన్నామంటే ఈ సంఘములో దైవజనులుగా దేవుడు ప్రవక్తను నిలబెట్టాడు. ఆ ప్రవక్త ప్రార్థన బట్టి మనందరం సజీవుల సంఖ్యలో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే చెరలో ఉన్న ప్రవక్తలు ఉన్నారు, చెరకు ముందు. ఇలాంటి వాళ్ళలో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఆ చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల్లో ప్రవక్త ఎవరంటే యెషయా గారు. చెప్పండి, యెషయా అనండి, గట్టిగా చెప్పాలి, యెషయా అనండి. యెషయా అంటే ఏంటి తెలుసా? దేవునికి ఇచ్చువాడు. చెప్పండి, మీరెవరు? కాదు, దేవుని దగ్గర నుంచి తీసుకునేవాడు. యెషయా అంటే ఎవరు? ప్రపంచ చరిత్రలో ప్రార్థనకు వచ్చినాక, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మన జీవితంలో మనం వండుకోవడానికి ఖర్చు పెట్టుకునే ఖర్చు కంటే, కూరగాయల ఖర్చు కంటే, మన బ్యూటీ సంబంధించిన పౌడర్లు, ఆయిల్, ఇంకా లిప్స్టిక్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి ఖర్చు కంటే, మనం ఇల్లు కట్టుకునే ఖర్చు కంటే, మనం తిని దాచిపెట్టుకునే ఖర్చు కంటే దేవునికి ఎక్కువ ఇచ్చే ఖర్చు మన జీవితంలో ఉండాలి. ఆమేన్, అందరూ ఈ మాట. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కువ ఖర్చు. యెషయా గారు ఎవరంటే దేవునికి ఎక్కువ ఇచ్చేవాడు. ప్రపంచ చరిత్రలో ఎవరు దీవించబడతారు తెలుసా అండి? దేవునికి ఎక్కువ ఇచ్చేవారు దీవించబడతారు. నేను రీసెర్చ్ చేశా, పరిశోధించా. ఏంటంటే ఈ కరోనా కాలంలో బాగా దీవించబడింది ఎవరు? నేను చెప్పనా? ఎవరో తెలుసా? బాగా దీవించబడింది ఎక్కువగా కరోనా కాలంలో చర్చిలు లేనప్పుడు, చర్చి ఉన్నప్పుడు దశమ భాగం కంటే ఎక్కువగా దేవుడికి ఇచ్చిన వాళ్ళు దీవించబడ్డారు. మనము, మీరు దీవించబడ్డారు ఆమెనండి అంటే మీరు దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు అయితేనే ఆమె. వెరీ గుడ్. మనం దీవించబడాల్సిన స్థాయి దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన వారు నేను చాలా మందిని చూశాను, ఏ రోగం రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. దేవుడికి ఇచ్చిన వాళ్ళ సంపాదన హాస్పిటల్కి వెళ్ళదు. దేవుడికి ఇచ్చిన వారి సంపాదన కోర్టు కేసులకి వెళ్ళదు. దేవుడికి ఇచ్చిన వారి సంపాదన పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. దేవుడికి ఇచ్చిన సంపాదన చిరిగిపోయిన సంచిలో ఉండదు. దేవుడికి ఇచ్చిన వారి సంపాదన దేవుడు వారి బిడ్డలకి కష్టార్జితంగా ఆశీర్వాదించి దీవిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. యెషయా గారు ఇంత మంచి భక్తులు అవడానికి గల కారణం అంటే ముందు దేవుడికి ఇచ్చేవాడు. దేవుడికి ఇస్తే, దేవుడికి ఇచ్చే వారిని దేవుడు ఎలా దీవిస్తాడు తెలుసమ్మా? నిద్రపోకుండా వినండి. దేవుడికి ఇచ్చేవారిని నెంబర్ 1, నేను బాగా దేవుడికి ఇస్తున్నాను అనుకో, నాకున్నదంతా కానుక రూపంలో దేవుడికి 5 రకాల కానుకలు. వాళ్ళు గుర్తుంచుకోండి, చాలా మంది దశమ భాగం ఒకటే అనుకుంటారు. ఈ గుండెల్లో రాసుకోండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. 1, దేవుడికి 1 దశమ భాగం ఇవ్వాలి కన్ఫామ్ గా. దశమ భాగం అనండి అంటే దశమ భాగం అంటే ఎంత? 1000 రూపాయలకి ఎంత? అబ్బా, ఎంత జ్ఞానంగా చెప్పారా? 1000 రూపాయలకి 100 రూపాయలు అదో భాగం. 10,000కి 1000 రూపాయలు. మనం 1000 రూపాయలు 100 రూపాయలు ఇస్తాం, 10,000కి 1000 ఇస్తాం. ఇంకా ఎక్కువ వస్తే
ఇంకంతే 100 రూపాయలు. మా మా చర్చిలో ఒక ఆమె ఉంది, ఎంత రాని 100 రూపాయలు దశమాలు, ఎంత రాని. ఆమెకి మొన్న 2 సార్లు కరోనా వచ్చింది. ఇప్పుడు అంటాను, ప్రభా నీకు దశమ భాగం లేదు కాబట్టి నాకు వచ్చింది ప్రభా, ఇంకా కరెక్ట్గా ఇస్తాను ప్రభా. దేవుడు ఏదో ఒక ముళ్ళు పెడతాడు కనుక. 1 దశమ భాగం ఇవ్వాలి. 2 స్వేచ్ఛార్పణ. చెప్పండి, స్వేచ్ఛార్పణ అంటే మామూలుగా ఇవ్వాలి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా. ఇప్పుడు ఆదివారం చందాలో వేస్తాను, కానుక వేరే వేయాలి. మళ్ళీ నువ్వు ఆదివారం వారం అంతా నువ్వు బ్రతికించినందుకు, వారం అంతా నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు, వారం అంతా నేను సమాధానం ఇచ్చినందుకు రూపాయి తీసుకొచ్చి డాడీ తీసుకో డాడీ అని వేసేస్తావా? రూపాయి కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఆదివారం అసలు చిల్లర డబ్బులు లేకూడదండి. ప్రభువు చెప్పిన మాట నేను చెప్తున్నాను. మీకు ఎంతమంది కోపం వచ్చినా పర్వాలేదు, కోపం వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా మీరు చెప్తారని నాకు తెలుసు, అయినో. హల్లెలూయా. సరే, ఓకే. కనుక దశమ భాగం స్వేచ్ఛార్పణ, తర్వాత కృతజ్ఞతార్పణ. చెప్పండి, అంటే ఇప్పటి వరకు దేవుడు మనకు రోగం లేకుండా చేశాడు. అందుకోసం ప్రభా ఎంతో మంది రోగంతో బ్రతుకుతుంటే మాకైతే ఆలోచించాం. నా భర్త బయటికి వెళ్ళి వస్తున్నాడు, క్షేమంగా వస్తున్నాడు, అందుకోసం నేను ఈ ధనాన్ని తీసుకున్నాను ప్రభు అని చెప్పి ప్రభు వారికి ఒక కానుక, మీ కృతజ్ఞతార్పణ. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రథమ ఫలము. చెప్పండి, ప్రథమ ఫలం అంటే ఏంటి? మనం ఏదైనా చెట్టు వేసుకున్నాం, ఏదైనా మొక్కలు వేసుకున్నాం, గోంగూరో లేకపోతే ఆకుకూరో కాయలు, దానిలో ఫస్ట్ ఏం చేయాలి? దేవుడికి ఇవ్వాలి, ప్రభువుకి తీసుకొచ్చేవారు. మనం బియ్యం వండుకున్నాం, ఇది చాలా మందికి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మన పిల్లలకి ధాన్యము ఇంట్లో లోటు లేకుండా ఉండాలంటే ఏం తెలుసా? మనకు వచ్చిన పంటలో మొదటి భాగం దేవుడికి ఇవ్వాలి. 10 బస్తాలు వచ్చినాయంటే 1 బస్తా ఇవ్వాలి, 20 బస్తాలు వచ్చినాయంటే 2 బస్తాలు ఇవ్వాలి, అట్లా లెక్కేసుకోండి. అండ్ నెక్స్ట్ రోజు వండుకునే వంటలో మేమేం చేస్తామంటే ప్రార్థన చేసి మొదటి గుప్పిళ్ళు తండ్రి యొక్కయు, అంటే బియ్యం ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ కేజీ బియ్యం వండుకుంటారు అనుకోండి, ఫస్ట్ ఆ బియ్యం తీసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో అని చేసి అప్పుడు వండుకుంటాం. అప్పుడు ఈ వంట ఏమైందంటే మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ అన్నం వల్ల మాకు అనారోగ్యం రాదు. అండ్ నెక్స్ట్ ఈ తీసిన బియ్యం వలన మా పిల్లల తరతరాలకి దేవుడు ఆహారం లోటు లేకుండా చేస్తాడు. లోటు దీన్ని ప్రథమ ఫలములు అంటారు. చెప్పండి, ప్రథమ ఫలములు. తర్వాత మొక్కుబడులు. చెప్పండి, మొక్కుబడి అంటే ఏంటంటే ఇప్పుడు మీకు అర్జెంటుగా ఏదైనా 10,000 కావాలి, ప్రభా నాకు అర్జెంటుగా 10,000 కావాలి, నాకు ఇస్తే ఆ 10,000 నేను 1,000 రూపాయలు దశమ భాగం తీసిస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకోండి. లేదా నీకు సడన్ గా జ్వరం వచ్చింది, బిడ్డ పడిపోయాడు, ప్రభా ఈ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను, హాస్పిటల్కి వెళ్తే ఒక 500 అవుతాయి, మరి ఆ 500 నేను హాస్పిటల్కి వెళ్తాను, నీకే ఇస్తాను ప్రభా, నా బిడ్డను స్వస్థత పరచు. ఇది మొక్కుబడి ప్రార్థన. నాకు గర్భఫలం లేదు ప్రభా, నాకు గర్భఫలం ఇస్తే ఒక 10,000 లేదా 1,00,000 రూపాయలు 50,000 నీకు ఇస్తాను ప్రభా. ఇది మొక్కుబడి ప్రార్థన. ప్రభా నాకు కళ్ళు కనపడట్లేదు, స్పష్టంగా కళ్ళు కనపడితే నేను నీకు ఎంత కానుకిస్తాను ప్రభా. దీని పేరేం పేరు? మొక్కుబడి. ఇవన్నీ దేవునికి ఇవ్వాలి. యెషయా గారి గురించి వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్తున్నా. యెషయా గారు దేవునికి ఇచ్చేవాడు, మరి మనము దేవునికి ఇచ్చేవారిగా ఉంటేనే పరలోకానికి వెళ్తాం. మీ అందరికి చెప్తున్నా, మీరెంత సంపాదించుకున్న ధనమైనా సరే ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి. మీ బంగారం మీతో రాదు, మీ ఆస్తి మీతో రాదు, మీ పిసనార్తనంతో దాచిపెట్టిన డబ్బు మీతో రాదు, దేవుడికి ఇవ్వకుండా దొంగిలించిన డబ్బు మీతో రాదు. మీరు చనిపోతే రిక్త హస్తాలతో బయటకు వెళ్ళిపోతారు. రిక్త హస్తాలతో మీరు అట్లా చూస్తుండగా మీ శవం నుంచి ఆత్మ బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చి ఏంటి నేను పట్టుకున్నాను, నేను ఇక్కడ ఉన్నానేంటి నా అని వెళ్ళాలని ట్రై చేస్తావు. చనిపోతే నీ ఆత్మ నీ శరీరంలోకి వెళ్ళదు, నీ మాటలు పనికిరావు. ప్రభా ఇప్పుడు మారుతానయ్యా, ఇప్పుడు నీకు ఇస్తానయ్యా అంటే అవకాశం పోగొట్టుకుని నాకు కుదరదు. ఇచ్చే వ్యక్తి ఇప్పుడే ఇచ్చే వ్యక్తి ఉండాలి. నువ్వు దేవునికి ఇస్తే ఫస్ట్ గా, మరి దేవునికి ఇస్తే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటంటే ఎంత నా చూడండి, దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు చరిత్రలో లేడు, దేవునికి ఇచ్చి దరిద్రులైన వారు చరిత్రలో లేరు. దేవునికి ఇస్తే దేవునికి ఇస్తాడు, ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట చాలనంత దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. అయితే దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. యెషయా గారు దేవునికి ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ అందరూ నా వైపు చూస్తూ వినండి. యెషయా గారి భార్య ప్రవక్తగా మార్చబడింది. నెంబర్ 1, దేవునికి ఇస్తే నీ భర్తని దేవుడు మారుస్తాడు. చాలా మంది ఈరోజు భర్తలు మారలా, తాగుబోతులుగా పాపాత్ములుగా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్న చెల్లెళ్ళు అక్కలు వీళ్ళ ప్రేయర్స్ ఏంటి తెలుసా? నా భర్త మారాలి, నా భర్త మారాలని ప్రార్థన అడుగుతుంటారు. సో మీ భర్త మారాలంటే మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తూనే ముందుకు సాగండి, ఓకే. కానీ పూర్తిగా మారాలంటే నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇస్తే నీ భర్త మారుతాడు. నెక్స్ట్ దేవునికి ఇస్తున్నారా
మీ పిల్లలు కూడా మారుతారు. ఇప్పుడు నా వైపు చూస్తూ ఉండండి. బైబిల్ గ్రంథంలో యెషయా గారు ఒకరోజు ప్రజలందరూ ముందుకు వచ్చి, మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు, నేను, నా భార్య, నా పిల్లలు మీ మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నామంటాడు. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, గట్టి కొట్టాలి. నువ్వు కొట్టాలి, నాటాలి, ఏసై కొట్టాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మాతో మాట్లాడుతున్నాను. ఒక ఇచ్చే వ్యక్తి, ఒక దేవునికి ఇచ్చే యెషయా అన్నాడు, నా భార్య దేవుని ఎదుట మహత్కార్యంగా ఉంది, నా భార్య దేవుని ఎదుట ప్రవక్తినిగా ఉంది, నా పిల్లలు దేవుని ఎదుట మహత్కార్యాలుగా సూచనగా ఉన్నారని చెప్తున్నాడు. నా మాటలు అర్థమవుతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా. అంటే దేవునికి ఇయ్యడం ద్వారా యెషయా గారి భార్య ఏమైంది? ప్రవక్తినిగా ఉంది. అసలు ఎంతో అద్భుతంగా వాడబడుతుంది. యెషయా గారి బిడ్డలు ఏం చేస్తారు? దేవుని సేవలో వాడబడతారు. ఈరోజు పిల్లలు వాడబడతారా? నువ్వు మోకరిస్తే నీ పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని గేమ్లు ఆడుతున్నారు. నీ భర్త మోకరిస్తే నీ భార్య కూర్చొని సీరియల్ వస్తుంది. సినిమాలో టీవీలో వచ్చే ప్రోగ్రామ్ 11:30 1 గంట వరకు చూసి పండుకొని 8 గంటలకు వేస్తున్నారు. ప్రార్థన లేదు, భక్తి లేదు. ఏదో మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు, సండే వస్తారు, అంతే. అది వాక్యానుసారమైన జీవితం కాదు. దాని ద్వారా మన కుటుంబాలు పాడైపోతాయి. ఇలాంటి యెషయా గారు దేవుని పరిచయం చేస్తున్నాడు. ఇలా చేస్తున్న సమయంలో సడన్ గా ఒక దర్శనం వచ్చింది యెషయా గారికి. యెషయా గారికి ఒక ఆశ, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి. దేవునికి ఇచ్చే వారికి దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతాడు. నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తి అయితే, నువ్వు దేవునికి నీ ధనాన్ని కరెక్ట్ గా ఇస్తే, నీకు దేవుడు ఏదో ఒక రోజు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా. అయితే దేవునికి ఇచ్చే ఈ యొక్క వ్యక్తిని బట్టి దేవుడు దర్శనమిచ్చాడు. అత్యున్నత సింహాసనం మీద ప్రభువు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ సెరాపులు, కెరూబులు, దేవుని యొక్క బిడ్డలు 24 మంది పెద్దలు, 4 జీవులు దేవుణ్ణి స్తుతిస్తామని, అది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో. ఆ స్తుతిస్తున్నప్పుడు నేను కేకలేస్తున్నాడు, అమ్మో ఇంత అయ్య బాబోయ్, ఇంత భయంకరమైన దర్శనం నేను చూశాను. నా దేవుడు ఇంత గొప్పవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధులను స్తుతిస్తున్నారు. నేను అపవిత్రమైన పెదవులు కలగండి, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను. కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఒక దేవదూత, ఒక కెరూబు నిప్పు కారును పట్టుకుంది. నిప్పు కారును పట్టుకొని, కాలిపోతున్న నిప్పు కారుని చివరి అది పట్టుకొని మొత్తం కాలిపోతున్నది. ఒక అట్లు తీసే సలాన్ అంటారా? అట్లు తీసేదాన్ని ఏమంటారు? అట్ల కనం కాదు, తీసేస్తారు. అట్ల కాడ ఉంది. దాన్ని పట్టుకొని వచ్చేసి మూతికి పెట్టాడు. మండుతున్న అట్ల కాడను తీసుకొచ్చి మూతికి పెట్టేది కాలిపోతుంది కదా. కానీ ఇది కాళ్ళ, ఆయనలో ఉన్న అపవిత్రత మొత్తం తొలగిపోయింది. ఆ అగ్ని కాల్చే అగ్ని కాదు, కడిగే అగ్ని. అందుకే ఈరోజు చాలా మంది అగ్ని జ్వాలగా దిగిరండి ప్రభా, అగ్ని జ్వాలగా నన్ను మండించు ప్రభా, నీ మంటతో నింపు ప్రభా, పరిశుద్ధాత్మ అగ్ని దిగులుగా ప్రార్థన చేస్తుంటే హేళన చేస్తున్నారు. ఏంటి పరిశుద్ధాత్మ అగ్ని ఏంటండి? అగ్ని దిగితే కాలిపోతారు కదండి, అగ్ని జ్వాల అంటున్నారు ఏంటండి అని అంటూ ఉంటారు చాలా మంది. కానీ వాక్యం సెలవుస్తుంది, మేము ప్రార్థన చేసే ఈ అగ్ని కాల్చే అగ్ని కాదు, కడిగే అగ్ని. చెప్పండి, ఏ అగ్ని? కాల్చే అగ్ని కాదు, కడిగే అగ్ని. నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తి అయితే దేవుడు తన అగ్నిని పంపించి నీలో ఉన్న అపవిత్రతని కడిగి వేస్తాడు. నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న అవిధేయతని, నీలో ఉన్న అపవిత్రతని కడిగి వేసి పవిత్రపరుస్తాడు. సేమ్ యెషయా గారి జీవితంలో అట్లా జరిగింది. అలా జరిగిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పవిత్రమైపోయావు, నీ పెదవులు పవిత్రమైపోయి, నువ్వు నా మాట చెప్పు అన్నాడు. అందరికి ప్రజలకి దేవుని మాట చెప్తున్నాడు. దేవునికి ఇచ్చే వ్యక్తిని దేవుడు మరొక అనుభవం నుంచి నడిపిస్తాడు. దేవునికి ఇచ్చే వ్యక్తిని దేవుడు తన బూరగా వాడుకుంటాడు. ఆయన మాట్లాడతాడు, నీలోంచి మాట్లాడతాడు. అన్నా నేను పాస్టర్ గారు, నేను ఒక స్త్రీని, స్త్రీవైన నీతో మాట్లాడతాడు. పాస్టర్ గారు నేను ఒక చిన్న బిడ్డవైన దేవునితో మాట్లాడతాడు. పాస్టర్ గారు నేను యవనస్తురాలైన దేవునితో మాట్లాడతాడు. పాస్టర్ గారు నేను ముసలి వ్యక్తిని, నువ్వు ముసలి వ్యక్తివైన దేవునితో మాట్లాడతాడు. నువ్వు దేవునికి ఇస్తే చాలు, దేవుడి చేతిలో ఒక బలమైన పాత్రగా దేవుడిని వాడుకుంటాడు. సేమ్ వాడుకుంటున్నాడు. అలా మాట్లాడుతూ అందరికి దేవుడు చెప్పిన మాటలు వినటం, మోకరించి ఆ మాటలు ప్రజలకు చెప్పడం, దేవుడు చెప్పిన మాటలు మోకాళ్ళ ప్రార్థనలో వినడం, ఆ మాటల్ని ప్రజలకు చెప్పడం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒకరోజు ప్రభు బాధగా ఉన్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఏంటి ప్రభా నువ్వు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు ప్రభా అని ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నా ప్రభు కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. నా ప్రభు ఏడుస్తున్నాడా? దేవుడు కూడా ఏడుస్తాడా? దేవుడికి కూడా బాధ కలిగిద్దా? దేవుడికి కూడా వేదన కలిగిద్దా అని బాధపడుతూ, యేసయ్యా, యెహోవా దేవా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు కారణం ఏంటి? నువ్వెందుకు దుఃఖిస్తున్నావు?
నువ్వు ఎప్పుడు సంతోషంగా మాట్లాడే నువ్వు ఈ రోజు నీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ప్రభు. ఏంటి ప్రభు అంటే ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా నేను కూడా ఏడుస్తాను. ఎప్పుడు ఏడుస్తానంటే నా ప్రజలు నన్ను బాధ పెట్టినప్పుడు ఏడుస్తాను. నా ప్రజలు నాకు వ్యతిరేకంగా మారినప్పుడు నేను ఏడుస్తాను. ఇప్పుడు ఏమైందంటే అసలు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నా జనుల భూమి ఉంది. అది యెషయా గ్రంథం 32:13 ఇందాక చదివింది గుర్తుంది కదా. నా జనుల భూమి ఉంది. ఆ భూమిలో ఆనందపురం అనే ఒక ఊరు కట్టుకున్నారు వాళ్ళు. ఆ ఆనందపురంలో ఆనంద గృహాలు అని పేరు పెట్టుకున్నారు. కానీ ఆ ఆనంద గృహాల్లో ఏం మొలుస్తున్నాయి? అందరు చెప్పండి, ఏం మొలుస్తున్నాయి? పిల్లలు చెప్పండి, ఏం మొలుస్తున్నాయి? పువ్వులు మొలవలసిన చోట ముళ్ళు మొలుస్తున్నాయి. అసలు ఎవరి జనులు? వీళ్ళ గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో నా జనుల గురించి తెలుసుకోవాలంటే చాలా కాలం క్రితం నిన్ను ప్రాంతానికి తీసుకెళ్తాను. యూఫ్రటీస్ నది అవతలకు వెళ్దాం పదా అన్నాడు. యూఫ్రటీస్ నది అవతలకు తీసుకెళ్ళాడు. అక్కడ ఊరు అనే పట్టణం ఉంది. ఆ ఊరు అనే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ ఊరు అనే ఊర్లో, ఆ ఊరి పేరే ఊరు, చెప్పండి ఊరు. ఆ ఊరు అనే ఊర్లో తెరాహు అనే ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళాడు. ఆయనకు ఒక పెద్ద కుమారుడు. ఆయన కుమారుడు పేరు అబ్రహాం. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడి యొక్క మాట విని అబ్రహాము దేవుడి మాటకు లోబడ్డాడు. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారంటే ఎవరు పిలిచారు మిమ్మల్ని? యేసయ్య పిలిచాడు. ఇదిగో జీసస్ ప్రేయర్ టెంపుల్ లో ప్రేయర్ ఉంది, రండి అని పిలిస్తే మీరు వచ్చారు. మీ అంతటి మీరు రాలేదు. మీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు పిలిచాడు. మీ కుటుంబాన్ని మార్చడానికి దేవుడు పిలిచాడు. మీ పరిస్థితిని సరిచేయడానికి దేవుడు పిలిచాడు. ఈ కూడికల తర్వాత దేవుడు మీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అలా పిలిచిన పిలుపును విన్నాడు. అంటే ఇప్పుడు ఈ కూడిక తర్వాత మీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఆయన మాట మీరు వినాలి. అబ్రహాం గారు విన్నారు. అబ్రహాం గారు విన్న తర్వాత ఒక మంచి కొడుకుని అబ్రహాంకి ఇచ్చాడు. 100 సంవత్సరాల వయసులో. ఏం పేరు పెడదాం? నవ్వు అంటే ఏంటి? ఇస్సాకు. ఆ ఇస్సాకు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు, యాకోబు, ఏశావు. ఏశావుని ఎన్నుకున్నాడు. ఏశావుకు 12 మందిని ఇచ్చాడు. 12 మందిలో ఒక వ్యక్తిని, యోసేపుని దేవుడు బానిసత్వంలోకి వెళ్ళిపోయాడేమో అనుకున్నట్లు వెళ్ళిపోయినా అక్కడ దేవుడు అతన్ని హెచ్చించాడు. కరువు కాలంలో పోషించే వ్యక్తిగా దేవుడు మార్చాడు. మరలా ఆయన్ని బట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళందరితో చెప్తున్నాడు, మీ అందరు ఇక్కడ ఉన్నారు కదా, సంతోషంగా ఉండండి అన్నారు. కొంతకాలం అయిపోయినప్పుడు వాళ్ళ సంతోషం ఏమైందంటే, మీకు ఒక సామెత తెలుసా? కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు కదా. కొత్తలో బాగా చూసుకున్న రాజుగారు పాతయ్య కొద్ది వాళ్ళ మీద వ్యతిరేకించడం ప్రారంభించారు. మీకు కొత్త కోడల గురించి తెలుసా? కొత్త కోడలను ఫస్ట్ ఎలా చూసుకుంటారండి? బంగారు తల్లి నా ఇంటికి వచ్చిన దేవి మా ఇంటికి వచ్చింది అంటారు. ఒక 2 సంవత్సరాల తర్వాత మా ఇంటికి లక్ష్మీ గారు వచ్చింది, దెయ్యం వచ్చింది అంటారు. రాక్షసు మా ఇంటికి వచ్చింది, మంచి కోడలు అనుకున్నాను అయ్య గారు, మాస్టర్ గారు, మా ఇంటికి మంచి కోడలు కాదు వచ్చింది, రాక్షసు వచ్చింది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పింది, ఇక్కడ మాటలు అక్కడ చెప్పింది. నా కొడుకు జీవితాన్ని చేసేసేసింది. వాడు పచ్చగా ఉండేవాడు ఇప్పుడు ఎట్లా అయిపోయాడు? నల్లగా అయిపోయాడు. అసలు నల్లగా నిగ్రో జాతి వల్ల అయిపోయాడు. ఇస్త్రీ బట్టలతో ఉండేవాడు, టచ్ చేసుకుని అసలు ఎంత అఫీషియల్ గా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు బ్రతుకు మీకు ఒక విషయం తెలుసా? ఒకసారి నేను కెనడాలో ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక మ్యారేజ్ తీసుకెళ్ళారు. రేపు పెళ్లి కొడుకు రాత్రంతా కట్టేశారు. రాత్రంతా వాళ్ళని ఆ చెట్టుకి కట్టేశారు. పెళ్లి కొడుకుని కట్టేశారు. ఏంటి సార్ అన్న, ఇది ఇక్కడ సంప్రదాయం అండి. వాళ్ళు అటు వెళ్ళేటప్పుడు ఇటు వచ్చేటప్పుడు అందరిని పిలుస్తున్నాడు, కొంచెం కట్లు విప్పవా అన్నాడు. ఎవరు విప్పరు. అందరు చూస్తా వెళ్తాం. వాళ్ళ మమ్మీ కూడా చూస్తా వెళ్తా ఉంటుంది, వాళ్ళ డాడీ కూడా చూస్తా ఉంటాడు. కట్లు ఎప్పుడు చేతులు నొప్పులు పుట్టి అసలు అలసిపోయి అన్నం కూడా కట్టరు. ఏంటి ఇట్లా ఇంత కఠినమైన శిక్ష ఏంటి, ఇంత కఠినమైన సంప్రదాయం ఏంటి అని అంటే, వాడు రాత్రంతా దాన్ని భరిస్తే జీవితకాలం అంతా భార్యను భరిస్తాడని. అర్థమైందా? కనుక కొత్త కోడల కథ అలా ఉంటుంది. అట్లాగే కొత్తలో బాగా చూసుకున్న ఫరో పాత నాకేం చేశాడు? బానిసలాగా చూడటం ప్రారంభించాడు. మీకు ఒక లక్షణం ఉండకూడదు. ఫరో అంటే సైతాను పెట్టే కాబట్టి కొత్తలో బాగా చూసుకున్నాడు, తర్వాత బాగా చూసుకోవాలి. మీ ప్రేమ ఎప్పుడు మారకూడదు. ఆమెను అనండి. మీ ప్రేమలో మార్పు ఉండకూడదు. ఫస్ట్ మీరు ఎలా చూసారో చచ్చిపోయే వరకు అలా చూడాలి. ఫస్ట్ మీరు భక్తి చేశారో ఆఖరి వరకు అదే భక్తి చేయాలి.
ఫస్ట్ మీరు ఎలాంటి ప్రార్థన చేస్తారో ఆఖరి వరకు అలాంటి ప్రార్థన. ఫస్ట్ మీరు దేవునికి ఎలా ఇచ్చారో చెప్పండి చెప్పండి. చనిపోయే వరకు కూడా దేవునికి అలా ఇచ్చేవారిగా ఉండాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మనలో మార్పు ఉండదు, ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు. యేసయ్య మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి మనలో మార్పు ఉండకూడదు. మనం కూడా ఒకే విధంగా ఉన్నారా? అందరూ చెప్పండి, నాలో మార్పు లేదని చెప్పండి. గట్టిగా చెప్పండి, నాలో మార్పు లేదు. కొంతమంది మారిపోతారు. ఇప్పుడే నేను వస్తానంటారు, ఇంక రారు. రేపు సండే వస్తానంటారు, కన్వెన్షన్. నేను ఖచ్చితంగా దేవుడికి ఇస్తానంటారు, ఇంకెవరు. నేను రోజు ఎర్లీ మార్నింగ్ లేసి ప్రే చేస్తానంటారు, ఎర్లీ మార్నింగ్ లేదు, 9 గంటలకి నిద్రపోతూ ఉంటారు. అస్సలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని అంటారు ఈ యూత్ పిల్లలు. సెల్ ఫోన్ ఇచ్చామంటే చిన్నపిల్లలు కూడా గేమ్లు ఆడేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం కూడా మొదట మన ఏ భక్తో ఆఖరి వరకు అదే భక్తి కొనసాగించాలి. మొదట మనం ఏ ప్రేమ ఆఖరి వరకు. ఒక మాట చెప్తా, మీరు గట్టిగా చెప్పండి. అవునంటే అవును, కాదంటే అంతే. మాట ఇచ్చామంటే జరగాల్సిందే. అలా ఉన్న వాళ్ళే దేవుడు పెట్టాలి, అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కనుక అటువంటి జీవితం జీవించాలి. కానీ నేను సగం జీవితం రాగానే మారిపోయే వాళ్ళని హింసలు పెడతాడు. వాళ్ళ కోసం దివ్య సుందరుడైన ఒక బాలుని దేవుడు పుట్టించాడు. ఆయన పేరు మోషే. ఆయన మోషే ఏం చేశాడంటే సకల విద్యలో ప్రవీణుడైపోయాడు. సరే, కొన్ని కార్యాల వల్ల ఆయన వేరే వెళ్ళిపోయాడు. ప్రభు ఆయనతో మాట్లాడి వీళ్ళందరూ విడిపించాలని చెప్పాడు. ప్రభు మాటలను బట్టి విడిపించడానికి వచ్చాడు మోషే గారు. వచ్చి వాళ్ళందరిని తీసుకొని బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, దేవుడు చీల్చాడు. ఫరో సైన్యాన్ని ముంచి వేశాడు. ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించాడు. దప్పికేసినప్పుడు బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి వస్త్రాలు పాతకెళ్ళలేదు, వాళ్ళ చెప్పులు వారు అరిగిపోలేదు, వాళ్ళకి ఏ అనారోగ్యం రాలేదు. కీకరారణ్యములో, భయంకరమైన చీకటి కలిగిన అరణ్యంలో మార్గమును ఏర్పాటు చేశాడు. వారి మార్గముల మీద దేవుడు వెలుగును ఉదయింపచేశాడు. వాళ్ళు వెళుతున్నప్పుడు వెలుగు, వాళ్ళు వెళుతున్నప్పుడు స్పష్టంగా దారిలో వెళ్ళారు. ఒక చిన్న పురుగు, ఒక చిన్న క్రూర మృగం, ఒక చిన్న విష పురుగు కూడా వాళ్ళకి హాని చేయకుండా దేవుడు వారిని మార్గ మధ్యంలో కాపాడాడు. చెప్పండి కొట్టి దేవుడు అనుకోండి. ఈ రోజు కూడా ఇలాంటి భయంకరమైన రోగంలో కూడా దేవుడు మనకు తోడున్నాడు. అందరు చెప్పండి, దేవుడు మనకు తోడున్నాడు. చెప్పండి, తోడున్నాడు. ఏమైనా బలహీనతలు వచ్చినా వెంటనే తీసివేస్తున్నాడే కానీ మరణమునకు దేవుడు మనలను అప్పగించలేదు. మరణానికి అప్పగించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే వాళ్ళు ఇశ్రాయేలు దేవుడు నమ్ముకొని బయటికి రావడం ప్రారంభించారో దేవుడు వాళ్ళకు మంచి దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశాన్ని వేగు చూసి వచ్చారు. 12 మంది వేగు చూసి వచ్చి ఆ దేశం అమ్మో భయంకరమైంది, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేము, వాళ్ళు చాలా నెఫీలీలు అంటే భయంకరమైన మనుషులు, వాళ్ళ ఎదుట మనం మిడతల వలె ఉన్నాము. ఎలా ఉన్నాము? మిడతల వలె ఉన్నాం, వాళ్ళని మనం జయించలేము అని 10 మంది చెప్తే ఇద్దరు మాత్రం యెహోషువ కాలేబులు మాత్రం ఏమన్నారు? మనం ఖచ్చితంగా జయిస్తాం, వాళ్ళని ఖచ్చితంగా జయించి దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తానని చెప్పారు. ఆ మాటల ప్రకారం మళ్ళా యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటించాడు దేవుడు. ఎరికో కోట కూడా కూల్చివేశాడు. సూర్య చంద్రులను ఆపివేశాడు దేవుడు. హల్లెలూయా. అలా ఆపివేసి ఇశ్రాయేలీయుల దేశానికి నడిపించాడు. ఆ దేశంలోకి వీళ్ళని చూడగానే ఆ దేశం వాగ్దాన దేశం అని గుర్తుపట్టారు. అందరికీ అప్పుడు ఏం దేశం? వాగ్దాన దేశం అని గుర్తుపట్టగానే ఏం జరిగింది? దానికి ఒక పేరు పెట్టారు. దానికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? వాగ్దాన దేశానికి ఇంకొక పేరు ఉంది. చెప్పండి, ఇశ్రాయేలు దేశానికి పాలు. చెప్పండి చెప్పండి, పేరు పాలు పేరు అంటున్నా. పాలు తేనెలు ప్రవహించింది. ఎట్లా అంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి మంచి జాబ్ ఉంటే ధనవంతులు, ఈ రోజుల్లో ఒక వ్యక్తికి పెద్ద బిల్డింగ్ ఉంటే ధనవంతులు, పెద్ద కారు ఉంటే ధనవంతులు, మంచి స్టేటస్ ఉంటే ధనవంతులు. కానీ ఆ రోజుల్లో ఏంటి తెలుసా? గొర్రెలు, పశువులు, ఎన్ని పశువులు ఉంటే అంత గొప్ప. ఇశ్రాయేలు దేవుడు అన్ని పశువులు ఇచ్చాడు, సమృద్ధి అయిన పాడి పరిశ్రమ ఇచ్చాడు, గేదెలు లేకపోతే మేకలు, గొర్రెలు, భయంకరమైన ఆశీర్వాదం, అద్భుతమైన ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏమైందంటే ఆ దేశంలో కొండ మీదకి వెళ్ళి ఆ మేకలు, ఆ గొర్రెలు, ఆ గేదెలు ఏం చేశాయంటే తింటా ఉండేవి. వాటికి మీకు స్త్రీలకు బాగా అర్థమైంది, పురుషులు కూడా అర్థం చేసుకోండి. వాటికి ఏం జరిగిందంటే వాటికి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఆ పిల్లలు పాలు తాగ, గేదెలకు కానీ గొర్రెలకు కానీ పాలు తాగ వాటికి పాలు ఎక్కువైపోయాయి. ఏం చేస్తా ఉంటుంది? ఆ కొండల నుంచి పాలు కారుతా ఉంది. ఎన్ని గొర్రెలు, కొన్ని వేల గొర్రెలు, కొన్ని వందల గొర్రెలు అలా పాలు కారుతూ ఉంటాయి.
ఆ ప్రాంతానికి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ఎక్కువ తేనెటీగలు గుంపొచ్చి తేనె పట్టును పడతాయి. ఆ తేనెను పట్టి ఏం చేస్తాయి అంటే తాగేసి వెళ్ళిపోతాయి. తాగేసి వెళ్ళిపోయినా కానీ అక్కడ తేనె ఎక్కువైపోయి ఏమవుతూ ఉంటుంది, కారుతూ ఉంటుంది. చూస్తే ఏ కొండ మీద ఏ బండ మీద కూడా ఈ దృశ్యం కనిపించింది, పాలు తేనెలు. అందుకే దానికి ఏం పేరు వచ్చింది? దేవుడు ఇంత గొప్ప మంచి దేశాన్ని మనకి ఇచ్చాడు. భారతదేశం ఎంత ఆశీర్వదించబడిందంటే ప్రియమైన బిడ్డలారా, మన దేశంలో ఎటు చూసినా పచ్చదనం కనిపించింది. కానీ అక్కడికి వెళ్తే పచ్చదనం ఉండదు, అంతా ఎడారే. కానీ మీకు ఒక విషయం తెలుసా, ఎడారిలో కూడా దేవుడు వాళ్ళకి అద్భుతమైన పంటను ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టేసింది. హల్లెలూయా. ఎడారిలో కూడా అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎడారిలో కూడా పోషణ ఇచ్చే దేవుడు. కనుక వాళ్ళు అలా పోషించబడుతున్నారు. అలా పోషించబడుతూ వాళ్ళు ఒక మాటలు అనుకున్నారు, ఇల్లు కట్టుకుందాం మనం. నేను ఒక చిన్న టీచింగ్ లాగా చెప్తున్నాను, అందరూ వినండి. ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నారు. అందరూ ఎవరో స్వాచ్ఛాలు వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న అబ్బాయి, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం. అమ్మా కుమార్తె, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం. అయితే మనం ఒక పేరు పెట్టుకుందాం, దీని పేరు. ఎక్కడ చూసినా దుఃఖం లేదు, ఎక్కడ చూసినా వేదన లేదు, ఏ భార్య భర్తల మధ్యలో సమాధానం. ఎందుకు ఎందుకు ఎందుకు? జీవము కలిగిన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కాబట్టి సంతోషము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే ఒక ఇంట్లో గొడవ లేకుండా ఉండాలంటే ఆ ఇంట్లో యేసే ఉండాలి. భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలంటే వారి మధ్య యేసే ఉండాలి. శాంతి ఉండాలంటే యేసే ఉండాలి. అంటే వాళ్ళకి దేవుడు తోడున్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నారు. అందరూ చెప్పండి, ఎలా ఉన్నారు? ఆనందం తెలుసా? ఇంట్లో దుఃఖం లేదు, ఇంట్లో వేదన లేదు, రోగం లేదు, ఎవరికి రోగం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళా లోటు లేదు, దరిద్రత లేదు, సమృద్ధి అనేది, అప్పులు లేవు. మరి అలాంటి వాళ్ళు ఎలా ఉంటారమ్మా? ఆనందంగా ఉంటారు, దుఃఖంగా ఉంటారా? ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళందరూ కూర్చొని అన్నారు, అబ్బాయి అమ్మా మనందరం ఆనందంగా ఉన్నాం కాబట్టి ఈ ఊరి పేరు ఏం పేరు పెట్టుకుందాం? ఆనందపురం. చెప్పండి చెప్పండి. మీదే ఊరు. మరి ఆనందపురం అనేది ప్రతి ఇంట్లో ఆనందం ఉన్నా? రోజుకి ఒక్కసారైనా ఒక ఇంట్లో గొడవ ఉంటుంది. కొన్ని గృహాల్లో, కొన్ని ఊర్లలో, ఒక్క వీధిలోనైనా గొడవ ఉండాల్సిందే. ఉండదండి? చూసారా? మరి దేవునికి స్తోత్రం కలిగిన ఉండాల్సిందే. ఏ ఇంట్లో గొడవ, ఏ ఇంట్లో రోగం, ఏ ఇంట్లో బలహీనత, ఏదో ఒక ఇంట్లో సమస్య, యేసయ్యకి స్తోత్రం కలుగును కాక. మరి అక్కడ అలా లేదు. అందుకే దాని పేరు పేరు పెట్టుకున్నారు, ఆనందపురము. ఇప్పుడు ఈ ఆనందపురంలో అందరూ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని, అమ్మా ఇల్లు కట్టుకున్నాం, శారమ్మ గారు ఇల్లు కట్టుకున్నాం కదా, అయితే ఈ ఇంటికి ఒక పేరు పెడదాం. ఏంటి ఆ పేరు? ఆమె శారమ్మ నిలయం అని పెట్టు అంది. ఏమని పెట్టమంది? మా ఇంటికి శారమ్మ అనే నిలయం పెట్టాలి. లక్ష్మి, మీ ఇల్లు కట్టుకున్నావు ఏంటంటే మా ఇంటికి లక్ష్మీ నిలయం అని పేరు పెట్టాలి. కొంతమంది కొన్ని రకాల పేర్లు వాళ్ళ పేర్లతోనే కట్టుకోవాలనుకుంటుంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, వాళ్ళు మాత్రం వాళ్ళ పేర్లు అన్నారు. మన పేర్లు కానీ ఆనంద నిలయం అని పెట్టుకుందాం అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో వాళ్ళు ఎలా పేరు పెట్టుకున్నారు? ఆనంద నిలయం. ఆనంద నిలయం. ఇప్పుడు మనం చర్చి కట్టుకొని లేకపోతే ఇల్లు కట్టుకొని ఇంటి మీద ఏం చేస్తాం? గాడ్స్ గిఫ్ట్, లేదా ఫలానా శాంతి నిలయం, ఫలానా నెమ్మది నిలయం అని రాసుకుంటాం కదా, అట్లా ఆనంద నిలయం అని పెట్టుకొని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉండడానికి మొదటి కారణం ఏంటి? యేసయ్య ఉన్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? నేను మొదటి నుంచి చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తా. నెంబర్ 1, ఒక దైవజనుడు, ఆయన పేరు దేవునికి ఇచ్చేవాడు. ఎవరైనా? యెషయా. దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడికి ఇవ్వటం ద్వారా ఆయన కుటుంబాన్ని మార్చాడు. దేవుడికి ఇవ్వటం ద్వారా భార్య ప్రవక్తగా మార్చబడింది, బిడ్డల ప్రవక్తగా మార్చబడ్డారు. అలా దేవుడికి ఇచ్చే వ్యక్తికి దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు దర్శనం ఇచ్చి పవిత్రపరిచాడు. పవిత్రపరిచిన తర్వాత దేవుడికి ఇచ్చే వ్యక్తికి దేవుడు చేసిన మేలేంటి తెలుసా? తన ఏడుపును చెప్పుకున్నాడు, తన దుఃఖాన్ని చెప్పుకున్నాడు. ఆ దుఃఖం ఏంటంటే ఇది ఆనంద గృహమే, ఇది ఆనందపురమే. కానీ ప్రజలు ఏమైపోయారు? నన్ను కలిగి ఉన్నంతసేపు అది ఆనందంగా ఉంది, నన్ను కలిగి ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో సంతోషం, సమాధానం అన్ని ఇచ్చాను. ఆకలి తీర్చే దేవుడు యేసుప్రభు. యేసుప్రభు ఎవరు? పరిశుద్ధమైన దేవుడు, పోషించే దేవుడు. చెప్పండి చెప్పండి. కాపుల చేత ఏరియాను పోషించిన దేవుడు. సాధారణ ఇతరాలు చనిపోదాం అనుకుంటే ఆ సంవత్సరాలు మొత్తం కరువు కాలం అంతా నువ్వెందుకు చనిపోయేది, నేను తోడున్నానని చెప్పి తన దాసుని పంపించి కరువు కాలం అంతా పోషించిన దేవుడు మన దేవుడు. ఈ కరోనా కరువులో నేను మీకు చెప్తున్నాను, ఏ కరువు మీకుందో, ఏ అప్పుల బాధలు మీకున్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఈ యొక్క మీటింగ్స్ ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నేను చెప్తున్నాను,
పోషించును కాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా పోషించబోతున్నాడు. ఈ ఉపవాస ఉజ్జీవ సభల్లో నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుడు మైపరచు. గట్టిగా గట్టిగా యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు పోషిస్తాడు. సింహపు పిల్లలైన లేవి కలిగి ఆకలితో ఉండును, కానీ ఆయన్ని నమ్మిన వారికి ఏ లోటు ఉండనే ఉండదు. కొదువ ఉండదు. కొదువ లేదు, నాకు కొదువ లేదు. అందరూ చెప్పండి మాట, కొదువ లేదు, నాకు కొదువ లేదు. కమన్ కమన్ అందరూ, కొదువ లేదు, నాకు కొదువ లేదు. ఒకసారి చేతులు పైకి ఇట్లా కొదువ లేదు, రెండు చేతులు. నాకు కొదువ లేదు, కొదువ లేదు, నాకు కొదువ లేదు. కొదువ లేదు, నాకు కొదువ లేదు. ప్రభు నామమే ఆశ్రయమే, ఆయనను స్తుతించేదానికి ప్రభు నామమే ఆశ్రయమే, ఆయనను స్తుతించేదానికి యెహోవా ఈరే. హల్లెలూయా. దేవుడు మనకి ఈయన అన్నింటిని ఆయన చూసుకుంటాడు. అప్పులా అందరూ చెప్పండి, ఆయన చూసుకుంటాడని చెప్పండి. రోగాల ఆయన చూసుకుంటాడు. గట్టిగా చెప్పండి. రోగాల, గొడవల, సమాధానం లేదా, నిరాశతో ఉన్నావా, వివాహమా, కూతురికి పెళ్లి జరగాల, కొడుకు పెళ్లి జరగాల, నీ బిడ్డలకి ఉద్యోగం రావాలా, నీ బిడ్డలకి మంచి సీట్ రావాలా, వాళ్ళ చదువులో విజయం రావాలా, ఓడిపోయిన వారు విజయం పొందాలా, కష్టాల్లో ఉన్నావా, గట్టిగా చెప్పండి. ఎవరు చూసుకుంటాడు? యెహోవా ఈరే. చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడు, ఆయన పోషిస్తాడు. యేసయ్య ఉంటే ఆనంద గృహమే, యేసయ్య ఉంటే సమాధానమే. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో విషపు డబ్బు ఉంది. మోసం చేస్తా డబ్బులు సంపాదించుకున్నాడు. వాళ్ళని వీళ్ళని అన్యాయం చేసి, వాళ్ళని వీళ్ళని మోసం చేసి లంచాలు తీసుకుని డబ్బు సంపాదించుకున్నాడు. వాళ్ళ ఆస్తి లాక్కున్నాడు, వీళ్ళ ఆస్తి లాక్కున్నాడు. కొంచెం ఒక ఏరియా కనబడిందంటే కబ్జా చేసేసేవాడు. ఇది నాదనేవాడు. ఈ ఇల్లుకి కొంచెం అవతలకి జరిగితే ఇది నా స్థలం అని అబద్ధాలు ఆడి దేవుని పెట్టిన స్థలం కూడా వాళ్ళే తీసేసుకునేవాడు. అయ్యా మందిరానికి కొంచెం స్థలమేనయ్యా, ఇవ్వను. పిసనారి తనంలో నెంబర్ 1 వ్యక్తి అతను. అంత డబ్బు సంపాదించేశాడు. ఆశకి ఏం లేదంట, హద్దు లేదు. హద్దు లేకుండా అతని గుండె డబ్బని కొట్టుకోవట్లేదంట. చెప్పండి చెప్పండి. డబ్బు ఈరోజు చాలా మంది గుండె అంతే బాగారు. డబ్బు 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 డబ్బు. ఇట్లా జోబులో చేయి పెడితే 200 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 200 దేవుడికి ఇవ్వాలని పెట్టేసి ఎక్కడ ఇంకా చిల్లర ఎక్కడ ఉందో చూసి ఆ చిల్లర డబ్బులు వేస్తారు. 100 కాగితం మాత్రం దేవుడికి రాకూడదు, అది కానుకలో వేయకూడదు అన్నమాట. అలాంటి పిసినారు వాళ్ళ డబ్బు వాళ్ళని తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకాన్ని తీసుకెళ్ళి. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే మీరు అప్పుడు డబ్బు ఉంటే ధనవంతులా, దేవుడు ఉంటే ధనవంతులు. ఆమె చెప్పండి. డబ్బు ఉంటే ధనవంతులు కాదండి, యేసయ్య ఉంటే ధనవంతులు. సరే, ఈయన డబ్బు ఆస్తిని సంపాదించుకున్నాడు, విపరీతంగా డబ్బు తెచ్చుకున్నాడు. ఎంత డబ్బు వచ్చిందంటే అంత డబ్బు ఆయనకు వచ్చింది. సరే, ఇంత డబ్బు ఉంది కదా, నేను బాగుపడతాను అనుకుంటున్నాడు, కానీ ఇంట్లో ఏం లేదు. డబ్బు ఉంటే ఏముండదండి, సంతోషం లేదు. డబ్బు ఎక్కువైపోతుంది, దొంగలు ఎవరైనా పడతారేమని. ఇప్పుడు భార్యకి ఈయనకి మనశ్శాంతి లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. డబ్బు ఎక్కువైపోయింది, ఇంట్లో లగ్జరీ లైఫ్ ఎక్కువైపోయింది. పిల్లల ఇష్టానుసారంగా పిల్లలు, భర్త ఇష్టానుసారంగా భర్త. డబ్బు ఎక్కువైపోయింది కదా, భర్త మాట భార్య వినట్లేదు, భార్య మాట భర్త వినట్లేదు. సరే, వీళ్ళిద్దరు బాగా సంపాదిస్తుంటే పిల్లలు అస్సలు వీళ్ళ మాట వినట్లేదు. భయంకరులైపోయారు. భయంకరులైపోయి కుటుంబం మొత్తం కూడా భయంకరమైన వేదనతో సమాధానం లేకుండా బ్రతుకుతుంటే ఎవరి దగ్గరకో వెళ్ళాడు. నా
ఇదో నీకు సమాధానం కావాలంటే ఈ లోకానికి దేవుడు మానవుడిగా దిగొచ్చాడు. ఆయన పేరు ప్రభు అయినా ఆయన ఒక్కసారి కలుసుకో, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. ఆ విషయం ఇతని మైండ్ లో ఉంది. కానీ స్టేటస్ అడ్రస్ ఉంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది. ఎలా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఎలా ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు వెళ్ళేస్తారు, మా చావులకు వాళ్ళు రారు, మా పెళ్లికి వాళ్ళు రారు, మా పెద్దలు రారు, మా బంధువులు రారు. మీరంటే ఆ ప్రభువు నమ్ముకున్నారు అంటారు. ఇది చిన్నతనం అని అనుకున్నాడు. కానీ మీకు తెలుసా, యేసు ప్రభువుని గురించి చిన్నతనంగా ఎవరు చూడకూడదు. యేసు ప్రభు గురించి నువ్వు సిగ్గుపడితే రేపు పొద్దున పరలోకంలో దేవుని గురించి సిగ్గుపడతారు. యేసు ప్రభు నమ్ముకుంటే మా బంధువులందరూ వెలివేస్తారని చెప్పినా సరే, మీరు వెలివేసిన పనులు నాకు యేసయ్య కావాలనుకున్నామన్న దేవుడు దీవిస్తాడు. మీ భర్త, మీ పిల్లలు, మీ అత్తగారు, మీ మామగారు, మీ తండ్రి ఎంతమంది అడ్డొచ్చినా నాకు యేసయ్య కావాలి, నేను బాప్తిసం తీసుకుంటాను అనే వ్యక్తుల్ని ఈ రోజు దేవుడు దీవించుకుంటున్నాడు. చావనైనా చస్తాను కానీ యేసయ్యని వదిలిపెట్టను. కంఠంలో ప్రాణం ఉండగా, గొంతులో ఊపిరి ఉండగా నా యేసయ్యని విడిచిపెట్టను. నాకున్న వాటన్నిటికంటే నాకు యేసయ్య ముఖ్యం అన్న వారిని దేవుడు సమాధానంతో నింపుతాడు, శాంతితో నింపుతాడు. వాళ్ళు నిత్య నరకాన్ని, నిత్య శిక్షను తప్పించుకొని నిత్య జీవానికి వాళ్ళు వారసులు అవుతారు. ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, సిగ్గుపడ్డాడు. కానీ అనుకున్నాడు సిగ్గుపడితే ఫలితం లేదు. సిగ్గుతో నిజమైన దేవుడిని మనం నమ్ముకోకుండా ఉంటామా? నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న వ్యక్తి ఒక మట్టి, ఒక రాయి, ఒక చెట్టు, ఒక పుట్ట. నేను కేకలేసి పిలుస్తున్నా. కనులుండి బైబిల్ అంతా కనులుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, కాళ్ళుండి నడవు, వాటిని పూజించి వారు వాటి వారే బైబిల్లో ఉంది. ఈ మాట నాకు వినపడుతుంది. ఎలా ఎలా అనుకున్నాడు? అనుకుని వీటన్నిటిని వదిలిపెట్టేస్తా, నిజమైన దేవుడు నాకు తెలుసు. ఐ నో అసలీ ఖుదా, మే మాలూమ్ హై అసలీ ఖుదా, రియల్ గాడ్ ఐ నో అని అనుకున్నాడు. యేసు ప్రభు ఫలానా ఏరియా గుండా వస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం ప్రారంభించాడు. ప్రజలందరూ ఇదేంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు, ఈ పాపాత్ముడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు అనుకున్నారు. సిగ్గుపడట్లేదు. అంతమంది అన్నా సిగ్గుపడట్లా. బైబిల్ పట్టుకుని వెళ్తానికి మనకెందుకండి సిగ్గు? ఎక్కడికి వెళ్తాను? ప్రభు దగ్గరికి వెళ్తాం. అరే మనమేంటి, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు, మనమేంటి నేను ప్రభు దగ్గరికి వెళ్తానంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తాను, నువ్వు విన్నాను అనుకో, నేను వెళ్తున్నాను అనే వాళ్ళని దేవుడు తెలుస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ప్రజలందరూ ఎత్తుకున్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆయన ఎవరు. ప్రజలందరూ అడ్డుకుంటే ఆయన కొట్టివాడు ఎగురుతున్నాడు. ఎట్లా ఎగురుతున్నాడు కానీ కనిపిస్తా. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. స్టేటస్ వదిలిపెట్టేశాడు, పరుగును వదిలిపెట్టేశాడు, డబ్బును వదిలిపెట్టేశాడు, కులాన్ని వదిలిపెట్టేశాడు, మతాన్ని వదిలిపెట్టాడు. కులం ముఖ్యం కాదు, కులం నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తావు, మతం నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తావు. యేసుక్రీస్తు నమ్ముకోవడం అంటే మతం మార్పిడి కాదు, మనసు మార్పిడి. గుర్తుంచుకోండి, మన మనసు మారని యేసు ప్రభు అనుకున్నాడు. గప్ప చెట్టు ఎక్కుతున్నాడు. అందరికి వస్తున్నాడు. ఇదేంటి ఇంత పెద్ద హోదా కలిగిన వ్యక్తి, గెజిటెడ్ ఆఫీసర్ అతను, సెల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అతను, సెల్ ట్యాక్స్ పెద్ద ఆయన, ఇలాంటి కమిషనర్ ఏంటి పైకి ఎక్కుతున్నాడు అనుకున్నారు. పైకి ఎక్కేసేసి చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు ఆ దారి నుంచి అక్కడే నిలబడ్డాడు. యేసు ప్రభు ఎవరో తెలుసా అండి? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాను వాళ్ళు నమ్మిన వాళ్ళు చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నారు. మీరు దేవునికి ఇచ్చేవారిగా మారబోతున్నారు, దేవుని చేర్చుకునే వారిగా మారబోతున్నారు. ఆమె చెప్పండి. నేను అందుకే పాస్టర్ గారు చెప్పారు 3 గంటల దాకా. 3 గంటల చెప్పండి, 2ంటికి ముగించేస్తారు. అంటే పాస్టర్ గారు చెప్పిన ఆ మాట ఏంటంటే 2ంటికి ముగిస్తారు, మీరు అందరు ప్రార్థన చేసుకుని మీరు అందరు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళేసరికి ఏమైతే అన్నాడు? ఇంటికి వెళ్ళేసరికి 3 అయితే అన్నారు. మా బావగారు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఆయన చాలా తెలివి కలవాడు. పాస్టర్ గారు దైవజనులకి దేవుడు ఏమిచ్చాడు? మంచి వివేచన ఇచ్చాడు. అందుకని మిమ్మల్ని 3ంటికి మీరు ఇంటికి వెళ్తారన్నారు. ఇక్కడ ప్రసంగం 3 గంటలు ముగిస్తాడు అన్న ఆయన. సరే ఓకే. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఆయన వ్యక్తి కూర్చోమని హృదయ రహస్యాలు దేవుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి వచ్చి పైన ఉన్న జక్కయ్య దిగినా, నేడు నేను నీ ఇంటిలో ఉండాల్సి వచ్చింది, నేను ఉంటాను అన్నాడు. జక్కయ్య నా పేరు ప్రభు తెలుసా? ఎవరైనా చెప్పారా? నేను ఇక్కడ నుంచి సారమ్మ అన్నా, ఇక్కడ సారమ్మ ఉన్నట్ట దేవుడు చెప్పాడు. నేను ఇక్కడ నుంచి లక్ష్మి అన్నా, ఇక్కడ లక్ష్మి ఉంది నా కుమారుడు అన్నాడు. దేవుడు చెప్పాడు. ఇప్పుడు మాకెట్లో తెలుసు? పాస్టర్ గారు ఏమని చెప్పారా? పాస్టర్ గారు ఏమని చెప్పారా? అసలు మేము కూర్చొని మా బంధువులుగా మేము మాట్లాడుకోవడానికే మాకు టైం లేదు. అక్కడ బెన్నీతో కూడా ఏదో మామూలుగా ఫోన్ గురించి యూట్యూబ్ గురించే మాట్లాడాను, ఇంకెవరి గురించి మాట్లాడాలి? ఆలోచించండి.
దేవుడికి పేర్లు తెలుసు. ఆమె చెప్పండి. నీ పేరు తెలుసు, అందరి పేరు తెలుసు. ఆయన ఎవరితో చూచుచున్న దేవుడు. అమ్మ నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు, నీ వేదన చూస్తాడు. తలుపులు వేసుకుని నేడుస్తున్నావు కదా, అది కూడా చూస్తున్నాడు. ఆయన దుప్పటి కప్పుకొని నేడుస్తున్నావు కదా, అది కూడా చూస్తున్నాడు. మీ అమ్మకి చెప్పుకోలేని బాధ, మీ వాళ్ళకి చెప్పుకోలేని బాధ, హృదయంలో ఎవరికి చెప్పుకోలేని వేదనతో ఉన్నావు కదా, అది కూడా నా యేసయ్య చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడు అతను హృదయం. నీ ఆశ నాకు తెలుసు. మనుషుల వైపు చూడకుండా నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు నన్ను నమ్మావు. ఇర్మియా అంటాడు, నువ్వు నన్ను నమ్ముకుంటేవి కాబట్టి నేను నిన్ను తప్పించాను. అందరు చెప్పని మాట, నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పించాను. ఏసై నమ్ముకున్న వారిని ఏసై చేస్తాడు, తప్పిస్తాడు. భయపడదు. కొంచెం కొంతమందికి తొందరగా జరిగింది, కొంతమందికి ఆలస్యంగా జరిగింది. భయపడదు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ ఆశ తీరుస్తాడు, నీ ఆలోచన నెరవేరుస్తాడు, నీ కోరిక సిద్ధింపజేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చి తీరుతాడు, ఇస్తాడు. అయితే ప్రభు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యేసు ప్రభు పిలిచాడు. జక్కయ్య త్వరగా గప్ప దిగాడు, స్పీడ్ గా దిగి ప్రభు మా ఇంటికి రా. ఇంట్లో యేసు ప్రభుని చేర్చుకున్నాడు. చేర్చుకోక ముందు సమాధానం లేదు, చేర్చుకోక ముందు నెమ్మది లేదు, చేర్చుకోక ముందు డబ్బు ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లోకి వచ్చాడో సకల చీకటి పారిపోయింది, ఆ ఇంట్లోకి వెలుగు వచ్చింది, ఏడుపు పారిపోయింది, వేదన పారిపోయింది. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ అని పిలవటం ప్రారంభించారు. పిల్లలు మాట వినటం ప్రారంభించారు. భార్య వచ్చి ఏమండి అని దగ్గరకు వచ్చింది. యేసు ప్రభా, నువ్వు మా ఇంట్లోకి వచ్చినాక నా భర్త నన్ను భార్యగా చూస్తున్నాడు. నువ్వు నా ఇంట్లోకి వచ్చిన తర్వాత నా భర్త ఇన్నాళ్ళకి మంచివాడిగా మారాడు, నా బిడ్డలు మారారు, నా హృదయ వేదన తగ్గిపోయింది, సమాధానం లేదు నా జీవితంలోకి సమాధానం వచ్చింది, శాంతి లేదు నా జీవితంలోకి శాంతి వచ్చింది. యేసయ్య నువ్వు నాతో ఉండవా? యేసయ్య నువ్వు నా కుటుంబంలో ఉండవా? అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇతడు నిజముగా ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ కలిగిన కుటుంబం. ఈరోజు నేను చెప్తున్నా, యేసు క్రీస్తు ఉన్న కుటుంబాల ఆనంద గృహాలండి. మీ ఇంట్లో యేసయ్య లేడు, మీ ఇంట్లో సీరియల్కి టైం ఉంది, మీ ఇంట్లో సినిమాలకి టైం ఉంది, మీ ఇంట్లో ఆ జోకులు, ఆ కామెడీ షోలు, ఆ టీఆర్పీ వచ్చే రేటింగ్ వచ్చే సీరియల్స్, ఆ షోలు చూసుకున్నారు మీరందరూ. వాటిని పక్కన పెట్టి మోకరించి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఒకవేళ నీ భర్త ఆ ప్రోగ్రామ్స్ చూస్తున్నా, నువ్వు మోకరించి చేతులు పైకి నా భర్తను మార్చు ప్రభా, నేను అది చూడను ప్రభా అని మోకరించి ఎంతకాలం అయింది? ఒక మాట చెప్తాను, యేసయ్య ఇంట్లోకి రావాలంటే అందరు నా వైపు చూడండి, ప్రార్థన చేయకుండా రోజు ప్రారంభించకూడదు, బైబిల్ చదవకుండా బయటికి రాకూడదు. ఆ మాట అందరూ చెప్పండి. ప్రార్థన చేయకుండా రోజు స్టార్ట్ అవ్వకూడదు, బైబిల్ చదవకుండా బయటికి రాకూడదు. కానీ మనం ఏం చేస్తాం సార్? ప్రార్థన చేయకుండా రోజు స్టార్ట్ చేస్తాం, బైబిల్ చదవకుండా బయటకు వచ్చేస్తాం. బైబిల్ చదవడం మనకు తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు. ఏదో కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రభువా నీకు స్తోత్రం. రాత్రులు మాత్రం పీడ కళలు, చెడ కళలు, భయంకరమైన కళలు రాకుండా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి బైబిల్ మాత్రం దిండు పక్కన పెట్టుకొని, ఆ పిల్లో పక్కన పెట్టుకొని, ప్రభువా నాకు నైట్ అంతా నువ్వు తోడుండు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అది కాదు నిజమైన ప్రార్థన. యేసయ్యని చేర్చుకోవడం అంటే నీ పాపం బయటికి పోవాలి. యేసయ్యని చేర్చుకోవడం అంటే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయితే పరిశుద్ధంగా జీవించాలి. నీ బాప్తిసం కొరకు నీ భర్త పర్మిషన్ అవసరం లేదు, నీ పిల్లల పర్మిషన్, నీ అత్త పర్మిషన్, నీ మామ పర్మిషన్, అమ్మ నాన్న అవసరం లేదు. యేసయ్య ఎదుటి నీ హృదయాన్ని సరి చేసుకుని నేను బాప్తిసం తీసుకుంటానంటే యేసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే నువ్వు బాప్తిసంలో మునిగి లేస్తావో పాత జీవితం అన్నింటిలో పాతి పెట్టబడింది. ఒక కొత్త వ్యక్తిగా యేసయ్య బిడ్డగా దేవుడు నిన్ను లేపుతాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభు నీ ఇంట్లోకి వచ్చేస్తాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభుని చేర్చుకున్న వ్యక్తిగా నువ్వు యేసయ్య బిడ్డగా మారిపోతావు. ఆ రోజు నుంచి నీ ఇంట్లోకి ఆనందం వస్తుంది. అయితే కాలక్రమేణా ఆ సహవాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, ఆ సహవాసాన్ని నువ్వు జాగ్రత్త బదిలిపరచుకోవాలి. కానీ ఏం జరిగిందంటే కాలక్రమేణా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోవడం ప్రారంభించారు. ఏం చేశారండి? తెల్లవారుజాము ప్రేయర్ లేదు, ఎక్కువసేపు నిద్రపోతున్నారు. ఎందుకంటే లాక్డౌన్ వచ్చింది, పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, అలసిపోతున్నారు. అలసిపోయి రాత్రి లేట్గా పడుకుంటున్నారు. కొంతమంది అలసిపోయి రాత్రి లేట్గా పడుకుంటారు, కొంతమంది సెల్ ఫోన్లు చూసి లేట్గా పడుకుంటారు, కొంతమంది టీవీలు చూసి లేట్గా పడుకుంటారు. పొద్దున్నే మాత్రం 4 గంటలకి లేచే కుటుంబాలు తక్కువ మంది. లేచినా ముందరికి చీపురు పట్టుకొని ఇల్లు ఉంచుతారు, మోకరించి హృదయాన్ని ఉడుచుకోరు, మోకరించి కుటుంబాన్ని ఉడుచుకోరు. ప్రార్థన అనే చీపురు ద్వారా మన పాపాన్ని ఉడుచుకోరు. చేస్తే 2 నిమిషాలు ప్రార్థన, ప్రభు మమ్మల్ని కాపాడు, నా భర్తను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నో టెంట్ ప్రేయర్. ఏ యాపిల్, బి బాల్, సి క్యాట్ అన్నట్టు ఒకటే ప్రార్థన.
స్పిరిచువాలిటీ ఎదుగుదల లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు, కొత్త ప్రార్థన మనకు రాదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న అభిషేకం పొందుకోవాలన్న ఆశ లేదు, ఆత్మతో నింపబడాలి, ఆత్మ వరాలు పొందుకోవాలి, నాకు దర్శనం చూపించు, నాకు ప్రవచనాలు దయచేయి, నాకు భాషల వరం దయచేయి, లేకపోతే నేను యథార్థత నాకు దయచేయి, సత్యం నాకు తెలియజేయి, నేను బైబుల్ చదవాలి, నేను సువార్త ప్రకటించాలి. ఇలాంటి ఆలోచన చాలా మందికి. లేచామా, ప్రార్థన చేసాము, బైబుల్ చదివి అంతే. తింటాం, ఏం కూర వండుకోవాలి, సాయంత్రం ఏం కూర ఉండాలి, రేపు ఏం కూర ఉండాలి, ఇదే ఆలోచన. నా భర్తను ఎలా మార్చుకోవాలి, నా బిడ్డలను ఎలా మార్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలి, అగ్నిగుండాన్ని ఎలా తప్పించుకోవాలి, నా బంధువులకు ఎలా సువార్త ప్రకటించాలి, ఈ ఆశ లేదు. ఇలా కాలక్రమేణా భక్తి ఏమైపోతుందంటే నిర్లక్ష్యానికి గురైపోయింది. ఒకప్పుడు ప్రార్థన టైం 10 గంటల కంటే 10 గంటలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రేయర్ కి వాక్యం చెప్పే టైంకి వస్తున్నారు. పాటలు పాడే టైంకి ముందు వచ్చి పాటలు పాడే చాలా మంది, వాళ్ళ సేవకులతో కలిసి చప్పట్లు పట్టే చాలా మంది పాటలన్నీ అయిపోయినాక రావడం ప్రారంభించారు. భక్తిలో నిర్లక్ష్యం వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? నిర్లక్ష్యం. ఈరోజు ఎక్కడున్నా మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో నిర్లక్ష్యం అనేది దెయ్యం పోవాలి ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం రాకూడదు. మీకు నిర్లక్ష్యం వచ్చిందంటే మీ పిల్లలకు వచ్చేసింది. మీ పిల్లల పిల్లలు, ఏయ్ బాబు షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురాను, వాడేమంటాడు, వెళ్తా 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 అంటాడు. ఎంతసేపు చేస్తాడు తెలుసా? తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లలకు వచ్చేసింది. మమ్మీ వెళ్తామని అంటాడు, వాడు అక్కడే షాప్ ఆ కుర్చీలో కూర్చొని ఉంటాడు, సోఫాలో. ఇదిగో వస్తున్నా అంటాడు, వాడు అక్కడే ఉంటాడు. వాడు పిల్లలు కూడా మూర్ఖులుగా మారిపోయారు. ఎదురు తిరిగి మాట్లాడే మాట్లాడిపోయారు. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. అవసరమైతే ఎందుకు కన్నావు నువ్వు అని అడిగేవాళ్ళుగా ఉన్నారు. పిల్లల జీవితంలో విషము బీజాలు వచ్చేసింది. ఎందుకంటే భక్తి లేదు, ప్రార్థన లేదు, మోకాళ్ళ జీవితం లేదు, బైబిల్ చదవడం లేదు. తద్వారా శాపము ఇంట్లోకి రావడం ప్రారంభమైంది. శాపం వచ్చేస్తుంది. పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు అయిపోయారు, పిల్లలు టీవీలకు అలవాటు అయిపోయారు, సినిమాలకు అలవాటు అయిపోయారు. మీకు మోకాళ్ళ జీవితం లేదు, పిల్లలకు అస్సలు మోకాళ్ళ జీవితం లేదు. మీకు ప్రార్థన లేదు, పిల్లలకు అస్సలు ప్రార్థన లేదు. ఏదో చర్చికి వస్తే వరకే ప్రార్థన, ఇంటి దగ్గర మోకాళ్ళ జీవితం ఉండదు. పిల్లలకి భక్తి నేర్పించట్లేదు. అవసరమైతే బూతులు కూడా మాట్లాడేసేస్తారు. అబద్ధాలు కూడా నీళ్ళ ప్రాయంగా మాట్లాడేసే పిల్లలు ఉన్నారు. సెటైర్లు, జోకులు, ఒక మాట అంటే ఆ మాటకి ఎదురు ఒక సెటైర్ పడాల్సిందే పిల్లలు వేస్తున్నారు. మా అబ్బాయి మాట్లాడితే ఉంటదండి అంటారు. ఏముంటది? రేపు పొద్దున వాడు నేను కొడతాడు, రేపు పొద్దున వాడు శత్రువుగా మారిపోతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆలోచించండి ప్రియమైన పిల్లలు. మేము ఇప్పుడు వస్తుంటే ఆ రోడ్డు పక్కన పిల్లలు కొట్టుకున్నారు, మిగతా పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు వెనక పెట్టి పిసికేస్తున్నాడు పిల్లోని. అంత పిల్లోడు ఎవరు అప్పట్లో నవ్వుతున్నారు. ఇంకొక పెద్ద ఆయన వచ్చి అప్పుడు ఆయన వాళ్ళని అరిసి గద్దించి పంపించారు. ఎంత భయంకరంగా మారిపోయారు తెలుసా? సినిమాల్లో లాగా మారిపోయారు పిల్లలు. చిన్న వయసు నుంచి లోక సంబంధమైన జీవితాలు. మీకు ఒక విషయం చెప్తున్నా, ప్రార్థన లేని వాళ్ళకి చెప్తున్నా, నిర్లక్ష్యంతో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఆరిపోయిన వారి గురించి చెప్తున్నా. భక్తులు ఆరిపోయారు. ఒకప్పుడు చేసే ప్రార్థన ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఇచ్చే కానుకలు ఇప్పుడు ఇవ్వట్లేదు, ఒకప్పుడు యథార్థత ఇప్పుడు లేదు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ పిల్లల గుండెల్లో ఉన్న విషయాలు మీకు తెలిస్తే మీ గుండెలు పగిలిపోతాయి. అలాంటి విషయాలు సాతానుడు వాళ్ళలో నాకండి. అలాంటి చెడ్డ తలంపులు మీ పిల్లల్లో ఉన్నాయి తెలుసా? మీకు వాళ్ళ మాటలు మీకు తెలుసా? వాళ్ళ చూపులు మీకు తెలుసా? వాళ్ళ క్రియలు మీకు తెలుసా? మీకు మాత్రం పైకి మా అబ్బాయి బంగారం, నా కూతురు బంగారు తల్లి అని అనుకుంటున్నారు. ఆ బంగారం లోపల నకిలీ బంగారాన్ని పెట్టాడు సాతాను. పైకి మాత్రం పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ పెట్టాడు సాతాను. సున్నం కొట్టిన గోడలాగా మమ్మీ అన్నారు, డాడీ అన్నారు, కానీ వాళ్ళ లోపల తెలియకుండా విషబీజం, మూర్ఖత్వం, తిరుగుబాటు స్వభావం, మాట వినని స్వభావం, తల్లి అని లేదు, తండ్రి లేదని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడే స్వభావాన్ని పిల్లల్లో పెట్టాడు. ఎందుకు తెలుసా? నిర్లక్ష్యానికి గురవుతుంది భక్తి. ప్రార్థన లేదండి. ఈరోజు అలాంటి ఆనంద గృహం, పేరేమో ఆనందపురం, ఊరి పేరేమో ఆనందపురం, ఇంటి పేరేమో ఆనంద గృహం. యేసుని నమ్ముకున్నారు, ప్రార్థనకు వస్తారు, యేసుప్రభువుని తెలుసు, ప్రార్థన చేస్తారు. మంచి ఆత్మీయ సంఘం, పరిశుద్ధాత్మ కలిగిన సేవకులు, పరిశుద్ధాత్మతో నడిపించే దైవజనురాలు, మంచి అన్నయ్య, మంచి అక్క, వీళ్ళున్నారు, నేర్పిస్తున్నారు. కానీ మన నిర్లక్ష్యం వల్ల మన కుటుంబంలో ఏం పెరుగుతున్నాయి? ముళ్ళు పెరుగుతున్నాయి, ముళ్ళు పెరుగుతున్నాయి, ముళ్ళు పెరుగుతున్నాయి. ఒక కుటుంబం ఉంది, ఒక భర్త బాగా సంపాదించాడు, డబ్బు తీసుకొని వస్తా ఇంటికి వచ్చేటప్పుడు 2 సీసాలు తీసుకొచ్చాడు. ఏం సీసాలు తెలుసా మీకు? టానిక్ సీసాలు. నా భార్య అలసిపోయింది, నా భార్య పాప ఇమ్యూనిటీ పవర్ కోసం ఒక టానిక్ లేకపోతే ఒక డ్రింక్ తీసుకొచ్చాడు అనుకున్నారా? ఆ సీసాలు తీసుకొచ్చి కూర్చొని అంటున్నాడు,
దాన్ని అక్కడ పెట్టామా రండి అమ్మాయి ఏంటా మంచి నీళ్ళు తీసుకురా మంచి నీళ్ళు పిల్లలు ఎట్రా అని చెప్పారు ఇద్దరు పిల్లలు నిజంగా జరిగింది దానికి నమస్కారం చెప్పు దానికి దండం పెట్టాను దానికి దండం పెడతాను ఏంటండి నేను యేసయ్యకి దండం పెడతాను నేను ప్రభువుకి దండం పెడతాను నువ్వు నా తండ్రివి కాబట్టి లేదా నువ్వు నా భర్తవి కాబట్టి నీకు నమస్కారం పెడతా దానికి నేను దండం పెడతావు ఏంటంటే పెడతావా పెట్టవా పెట్టనా దాన్ని తాగేసి నువ్వు దండం పెట్టలేదు కదా అవును పెట్టలేదు ఇంత పెద్ద ఇసుక మట్టి తీసుకెళ్ళి అన్నంలో పడేసాడు కూరలో పడేసాడు తాగుబోతు లక్షణాలు ఏమన్నా తాగి పిల్లలకు కూడా లేకుండా ఏడుస్తున్నారు అన్నా ఎంత తాగట్లేదు తాగటానికి భయంకరంగా తాగొచ్చి ఎంత మాట పడితే అంత మాట ఇప్పుడు చెప్పండి నా ఇంట్లో ఏం పెరిగింది ముళ్ళు ఒక ఆమె నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళు పట్టుకొని అన్నయ్య అంత అయిపోయింది అన్నయ్య అంది నేను ఇంకా అంత అయిపోయిందని ఒక స్త్రీ పాస్టర్ దగ్గరికి వచ్చి అంత అయిపోయిందంటే ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి ఇంకేముంది అన్నయ్య ఇంకేముంది అమ్మ మీ ఆయన ఏంటంటే ఇంకేం ఆయన అంటుంది అలా ఆ భాష ఎట్లా ఉంటుంది కదా ఇంకేం ఆయన అయ్యా అంటుంది అంటే నేను ఏమమ్మా అని పాస్టర్ గారికి చెమ్మమ్మ ఇట్లా ఒకసారి నా అమ్మాయి ఏడుస్తుంది వాళ్ళ హస్బెండ్ ఏమైందంటే ఇంకేమొచ్చి యాడో మాకు ముందు మంచినీళ్ళు తాగు మాట్లాడుతాను అని మాట్లాడుతుంది ఈమె మాత్రం అయిపోయింది అంత అయిపోయింది ఇంకంతా అయిపోయిందని ఏడుస్తుంది నేను ఇలాంటప్పుడే రాయి ఇలాగ చేసుకోవాలి గుండెని చనిపోయి భర్తని తీసుకొస్తామా అన్న కూర్చుంటున్నాను చక్కని అప్పుడు అన్నమాట మా ఆయన చచ్చిపోలేదు అన్నయ్య బాగానే ఉన్నాడు మరి అంత అయిపోయిందంటే ఏంటంటే అన్నయ్య అంత అయిపోయిందంటే నేను సరిగ్గా ప్రార్థనకు రావట్లేదు ఎందుకో తెలుసా ఎందుకంటే మా ఆయన అంటే ఎంత ప్రేమ పతియే ప్రత్యక్ష దైవం మా ఆయన మాట నాకు శాసనం మా ఆయన ఉంటే చాలు నాకు ఒకరోజు వచ్చి అమ్మా వాళ్ళ అమ్మోడు 2 ఎకరాల పొలం ఇచ్చారు ఆ కాగితాలు ఇంట్లో ఎందుకుంటాం అదే బ్యాంకులో పెట్టాం ఇంకో బ్యాంకులో సురక్షితంగా ఉంటే ఇవ్వు అన్నాడు నీకు ఇల్లు కడతా కారు కొంటా అన్నాడంట తీసుకెళ్ళి ఇచ్చింది ఈయన నా భర్తే కదా ఇచ్చింది భర్తను నమ్మిస్తే తీసుకెళ్ళాడు చక్కగా సాయంత్రానికి వచ్చాడు 2వ రోజు అన్నాడు నీకు మంచి ఇల్లు చూపిస్తానే కారులో కారేసుకుని వచ్చి ఇదిగో ఈ కారు మనదే కారు అన్నాడు అపార్ట్మెంట్ చూపించి ఇది మన అపార్ట్మెంటే అని అన్నాడు అని ఒక 2వ రోజు వచ్చి మరి డబ్బులు ఉన్నాయి కదా బంగారం 7 వారాల నగలు ఉన్నాయి కదా అది ఏదో ఫంక్షన్కే కదా రేపు గృహప్రవేశం పెట్టుకుందాం గృహప్రవేశానికి అందరం పిలవాలి బాగా చేద్దాము అది ఇవ్వు అని చెప్పాడు భర్తే కదా నమ్మిచ్చేసింది 7 వారాల నగలు బ్యాంకులో ఉన్న అమౌంట్ ఇచ్చేసిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం భర్త రాలేదు 2వ రోజు భర్త రాలేదు 3వ రోజు అయ్యో నా భర్తకి ఏమైంది డబ్బు తీసుకెళ్ళాడు ఎవరైనా దొంగలు చూసి మా భర్తను ఏమైనా చేసి ఉంటాడని ఇంకా భర్తే దేవుడు లేడు ప్రార్థన లేదు కొంతమందికి ఇదే భర్త వస్తే ప్రార్థనకు రాదు భర్త డ్యూటీకి వెళ్తేనే ఉండకపోతే నేను అనేది తెలుసా నీ భర్త అయినా నీ ఆస్తి అయినా దేవుడు తర్వాతే ఇది గట్టిగా ఆమె చెప్తూ బాగుంటుంది భర్తను ప్రేమించండి కాదనట భర్తకు లోపడండి కానీ మొదట ఎవరు మొదట యేసయ్య తర్వాతే ఎవరైనా మొదట ఎవరండి యేసయ్య తర్వాత ఎవరైనా సరే నీ పిల్లలైనా సరే యేసయ్య తర్వాతే నీవు యేసయ్య కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించావా జంపు జిలాని వెళ్ళిపట్టు వాళ్ళు ఉంటారు అంతే నువ్వు కోల్పోతావు వాళ్ళని కొంతమంది అయితే వెళ్ళిపోతారు కొంతమంది అయితే నీకే వ్యతిరేకం నువ్వు ప్రేమించిన నీకు వ్యతిరేకం తెలుసా మీకు మీరు అన్నం పెట్టిన మీకు శత్రువులు అయ్యారు మీ సహాయం తీసుకున్న వాళ్ళు మీకు ఏమైపోయారు ఈరోజు చాలా మంది మీకు శత్రువులై మీ గురించి చెడ్డగా చెప్పేవాడు ఎవరు తెలుసా మీ దగ్గర తిన్నోళ్ళే బయట వాళ్ళు కాదు ఏమన్నా అంతేనా మీ దగ్గర తిన్నోళ్ళే మీ గురించి చెడ్డగా చెప్తున్నారు అంటే మనం చెయ్యి విషయం అనుకుంటున్నారు కానీ విషయం కాదు మనం వాళ్ళకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించట్లేదని అర్థం మొదట దేవుడిని ప్రేమించాలి ఈ మంటండి అన్నయ్య అంతా అయిపోయింది అంది ఇప్పుడు చెప్తుంది టీ తాగి కూర్చోబెట్టినాక టీ ఇచ్చాను కాఫీ ఇచ్చాం కాఫీ తాగి చావు కబురు చల్లగా చెప్తాను అన్నయ్య ఇట్లా మొత్తం తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య సరే 3 రోజుల తర్వాత పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయికి ఎక్కువగా అమ్మాయిని ఎవరినో ప్రేమించాడు ఆ భర్త ప్రేమించి థాయిలాండ్ వెళ్ళిపోయింది మొత్తం తీసుకొని థాయిలాండ్ నుంచి ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదమ్మా ఎట్లా చేశారంటే ఫోన్ చేశాడు అమ్మా ఇక నీకు నాకు సంబంధం లేదు నువ్వు ఆ కాగితాలతో పాటు విడాకుల కాగితాలు తెలియ సంతకం పెట్టించేసుకున్నాడు సంతకం పెట్టించుకుని అది ఆ కాగితం ఆల్రెడీ లాయర్కి ఇచ్చాడని చెప్పి మొత్తం తీసుకున్నాడు ఇప్పుడు అన్నది నేను నమ్మింది ఎవరినే నా భర్తనే
నా భర్త నన్ను ఏం చేశాడు. కానీ నువ్వు యేసయ్య నమ్మితే, మీ అందరూ చెప్తున్నా, యేసయ్య నమ్మితే ఎన్నటికీ మనం మోసపోవు. హల్లెలూయా. ఇప్పుడు ఆనంద గృహంలోకి ఏమొచ్చింది? ముళ్ళు పెరగడం ప్రారంభించింది. పైకి బాగుంది కానీ ప్రార్థన కలగ, భక్తే సర్వస్వం అనుకుంది, నా భర్త నన్ను నమ్ముతుంది. తెలియకుండా ఇంట్లో ముళ్ళు వచ్చేసింది, ప్రార్థన లేదు కాబట్టి. తెలియకుండా ఇంట్లో ముళ్ళు పెరగడం ప్రారంభించింది. పువ్వులు పెరగాల్సిన ఇంట్లో, ఫలాలు పెరగాల్సిన ఇంట్లో ముళ్ళు వస్తున్నాయి, ప్రార్థన లేదు. ప్రేమ అనే ఫలం, సమాధానం అనే ఫలం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము ఏమి లేదు. ఫలాలు లేవు ఇంట్లో, భక్తి లేదు. సినిమాలు చూస్తున్నాం, టీవీలు చూస్తున్నాం. అసలు మన లాక్డౌన్ అంటే ఒక ఆయన అన్నాడు 2000 సినిమాలు తీశాను అంటున్నాడు. వెనక్కి కూర్చున్నాడు, బస్ ఒక చోట వెనక్కి కూర్చున్నాడు. 2000 సినిమాలు చూశాను పక్కన వాళ్ళు చెప్తాను. వెనక్కి తిరిగి చూశాను, ఎక్కడో చూసినట్టు అనుకున్నాను. తక్కువ స్ట్రైక్ అయింది, అతను నిజం వచ్చాడు. నిడదవోలు డానియల్ సంగతి, నిడదవోలు డానియల్ పాస్టర్ గారిని మా ఫ్రెండ్ ఉన్నాడు, అలా సంగతి పెద్ద అని చూసి, బాబాయ్ పాస్టర్ గారు మీరండి, నేను చూడలేదండి అన్నాడు. నువ్వు నన్ను ఎందుకు చూస్తావు, నేను దేవుడు చూస్తున్నాను, 2000 సినిమాలు చూసావా అంటే టైం పాస్ కోసం చూసాను. లాక్డౌన్ లో దేనికోసం? లాక్డౌన్ లో మోకరించాలి, కరోనా వ్యాధి రాకుండా కాపాడమని దేవుని వైపు చేతులు ఎత్తాలి, కర్మలు ఎత్తాలి, ఏడవాలి. నీ భర్తకు రాకుండా, నీ బిడ్డలకు రాకుండా, నీ కుటుంబానికి రాకుండా కాపాడమని ఏడవాలి. ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఇంకా రాకూడదయ్యా, పూర్తిగా రాకూడదని కేకలు వేసి ప్రార్థన చేయాల్సిన టైంలో ఏం చూస్తున్నారు? సినిమాలు, సీరియల్. మళ్ళీ దేవుడికి మాత్రం ఏమిటో లేదు. లాక్డౌన్ లో పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఎలా పోషించబడ్డారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, మందిరం కట్టారు, ఇన్ని అప్పులైంది, మందిరం మీద ఎంత లోన్ ఉంది, మందిరం మీద అప్పులు తీరాలి కదా, ఇంకా కట్టాల్సినవి ఉన్నాయి కదా. మీటింగ్ పెడుతున్నారంటే ఈ మీటింగ్ పెడితే ఎంత సంతోషమో చాలా మందికి, అంతమందికి మాత్రం ఎందుకంత ఖర్చు అవసరమా? అంతమంది కదా. ఈ అప్పుల్లో మీటింగ్స్ అవసరం, ఆ కుర్చీలకు డబ్బులు కట్టాలి, ఆర్కెస్ట్రా వాళ్ళకి డబ్బులు, పాస్టర్ గారికి డబ్బులు, భోజనాలకి, ఆటికి ఎంత అవుతుంది? అవసరం అంటావా ఈ లాక్డౌన్ లో? మరి అవసరం. ఇది పెడితేనే మీ కుటుంబాలు, మీ ఊరు ఆరోగ్యంగా ఉంటది. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని ఇంత ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడుతుంది. మరి ఈ మీటింగ్స్ లో నువ్వెందుకు దుఃఖులు పట్ల, నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు ఇవ్వడం కారణానే నీ ఇంట్లో ఫలాలు రావాల్సింది, కానీ ఏమొస్తున్నాయి? మా వినండి, నువ్వు దేవుడికి ఇవ్వడం కారణానే నీ ఇంట్లో పువ్వులు రావాలి, నీ ఇంట్లో ఫలాలు రావాలి, కానీ ఏమొస్తున్నాయి? ముళ్ళు పెరుగుతున్నాయి. నీకు వ్యతిరేకంగా అసూయ, నీకు వ్యతిరేకంగా పగ, నీ కోసం వ్యతిరేకించేవాడు ఎంతమంది? నిన్ను మాటలతో బాధించేవాడు, నీ చావును కోరుకునేవాడు, నువ్వు అడ్డం తొలగిపోవాలని ఎదురు చూసేవాడు ఎంతమంది ఉన్నారు తెలుసా? ముళ్ళు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ముళ్ళు తిరిగి ఫలాలు రావాలంటే బైబిల్ ఏంటంటే పై నుండి ఆత్మ వచ్చు వరకు మనం కనిపెట్టుకోవాలి. ప్రభా, నా ఇంట్లోకి తిరిగి రండి ప్రభా, నువ్వు వస్తే నా ఇంట్లో సమాధానం వస్తుంది. ఈ ముళ్ళు నేను తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ముళ్ళు. అందరు నా వైపు చూడండి, 3 మాటలు చెప్పి ముగిస్తా. 1, పాపం అనే ముళ్ళు పోవాలి. పాపం పోవాలి, మన ఇంట్లో పాపం రాకూడదు. 2 చెప్తున్నా, వ్యాధి అనే ముళ్ళు. ఏంటి వ్యాధి? ఒక ముళ్ళు, భయంకరమైనది. వ్యాధి వచ్చిందంటే ముళ్ళులా కూర్చుంది, తగ్గదు. కొన్ని వ్యాధులు ఉన్నాయి ఇంకా భయంకరంగా ఉంటాయి. 3వది మరణం అనే ముళ్ళు. ఈ ముళ్ళు పోవాలంటే యేసయ్య నీ ఇంట్లోకి రావాలి. యేసయ్య రాకపోతే మరణం అనే ముళ్ళు వచ్చింది అనుకోండి, శరీర సంబంధమైన మరణం గురించి చెప్పలా, నిత్య నరకాగ్ని మరణం ఉంటుంది, నిత్య శిక్ష. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు అగ్ని ఆరదు. ఈ ముళ్ళు తీసేయాలని పెద్ద వర్షం వచ్చేది, యేసయ్య ఆపి మీ అందరి కోసం మంచి వాతావరణం ఇచ్చాడు, చల్లటి వాతావరణం. కరెంట్ దేవుడు రప్పించాడు మన కోసం. ఈ మీటింగ్ జరగాలి. అనేక మంది ఈ యొక్క కుడి రక్షించబడాలి, బాప్తిజం తీసుకోవాలి. మీలో బాప్తిజం తీసుకున్న ఎంతమంది? మీ హృదయాన్ని మార్చుకోవాలి, మీ ముళ్ళు పోవాలి, మీ ఇంట్లో పెరుగుతున్న ముళ్ళు పోవాలి, మీ కన్నీరు నాట్యంగా మారాలి. మనశ్శాంతి లేదండి మీకు. చాలా మందిని సాతానుడు వచ్చి చచ్చిపోమని చెప్తున్నాడు. ఇళ్లలోకి శాపం వచ్చేసింది, ఇళ్లలోకి రోగాలు వచ్చేసింది. ఈ శాపము, ఈ రోగం పోవాలంటే యేసయ్య నీ ఇంట్లోకి చేర్చుకోవాలి. రాయా యేసయ్య, నాకు మనశ్శాంతి ఇచ్చి, నా భర్తను మార్చు, నా బిడ్డలను మార్చు, నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అని ప్రార్థన చేస్తే తప్ప ఈ ముళ్ళు పెరగవు. ప్రియ దేవుని పిల్లలు, ఒక కుటుంబం ఉంది, భయంకరమైన ముళ్ళు. ఉబేదోదోము అనే గృహం భయంకరమైన ముళ్ళతో బాధించబడుతున్న సమయంలో సడన్ గా మందసం వచ్చిందండి ఆ ఇంట్లోకి. దావీదు గారి ద్వారా
ఈ రోజు దావీదు గారి ద్వారా ఎలా ఆ ఇంట్లోకి మందసం వచ్చిందో, ఆ మందసం వచ్చిన తర్వాత ఆ ముళ్ళు పోయి ఆ ఇల్లు దీవించబడింది. ఆ ఇంట్లోకి శాంతి వచ్చింది, ఆ ఇంట్లోకి సమాధానం వచ్చింది. ఆ రోజు ఆ ఇంట్లోకి మందసం ఎలా వచ్చిందో, ఆ ఇంట్లోకి ఆ రోజు యేసు ప్రభు గారు ఎలా వచ్చాడో జక్కయ్య గారి ఇంట్లోకి ఈ రోజు అదే యేసు ప్రభు మీ ఇంట్లోకి రావాలని దేవుడు రావాలంటే మీ ముళ్ళు పోవాలి, మీ పాపం పోవాలి, మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి రక్షించబడండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. అందరు ఏడవండి. నీ ఇంట్లో ముళ్ళు వస్తున్నాయి, నీకు తెలుసా అమ్మా? నీకు తెలియకుండా ముళ్ళు మొలుస్తున్నాయి అమ్మా. నీ భర్తలో ఎన్ని ముళ్ళు ఉన్నాయో నీకు తెలుసా? పైకి మాత్రం బాగున్నారు, కింద ముళ్ళు ఉన్నాయి. రోగం అనే ముళ్ళు, అప్పులనే ముళ్ళు, వ్యాధులనే ముళ్ళు, ఆర్థిక ఇబ్బందులనే ముళ్ళు, గొడవలనే ముళ్ళు. నోరు తెచ్చుకోవా, ఆ ముళ్ళుని తీసేసుకోవా. ఆనంద గృహములో, ఆనందపు పురములో ముళ్ళు ఉండకూడదయ్యా. కానీ మా ఇంట్లో ముళ్ళు వస్తాయ్యా. కన్నీరు కారుస్తావా? ఏడ్చి ప్రార్థన చేస్తావా? నువ్వు క్షమించయ్యా అని అడుగుతావా బిడ్డ? నా సహోదరి, ఈ రాత్రి ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వరకు ప్రభు మీతో మాట్లాడతాడు. దానికి ముందుగా ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. నాకు యేసయ్య కావాలి, నాకు యేసయ్య సన్నిధి కావాలి, నాకు యేసయ్య ప్రసన్నత కావాలి. అయ్యా ముళ్ళు నుంచి విడిపించు ప్రభా. ఈ ముళ్ళు నా నుంచి తీసివేయండి తండ్రి. ముళ్ళు నా ఇంట్లో పెరుగుతున్నాయి, నా ఇంట్లో తెలియకుండా నా కొడుకుల ముళ్ళు, నా భర్తలో ముళ్ళు, నా బిడ్డలో ముళ్ళు పెరిగిపోతున్నాయ్యా. అయ్యా ఒక్కసారి ప్రభా ఆ ముళ్ళుని అయ్యా మీరు తీసివేయండి తండ్రి. నా ఇంట్లోకి యేసయ్య మీరు రండి ప్రభా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. కన్నీరు కార్చని యేసయ్యలేడు, అందుకే దుఃఖం. యేసయ్యలేడు, అందుకే నీ భర్త నీ మాట అనట్లేదు, నీ పిల్లలు నీ మాట అనట్లేదు. ఇంట్లో అప్పులు, ఇంట్లో సమస్యలు, పైకి నవ్వుతున్నావు, పైకే నవ్వుతున్నావు, నీ గుండెంతా వేదంతా ఉంది. మనశ్శాంతి ఉందా నీకు? నా చెల్లి, నీకు మనశ్శాంతి ఉందా చెప్పు ఒకసారి. నీకు నమ్మకం ఉందా చెప్పమ్మా? ఇప్పుడు బాగా నవ్వుతావు పైకి, కానీ ఇంటికైతే శాంతి ఉందా? సంతోషం ఉందా? నీ భర్త దగ్గర సంతోషించాల్సి నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? నీ పిల్లల దగ్గర సంతోషంగా ఉండాల్సి నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? నీ వాళ్ళ దగ్గర ఆనందంగా నవ్వుతూ ఉండాల్సిన నీకు ఆనందం ఉందా? ఏంటి కష్టాలు ప్రభు? నాకెందుకు ఈ జన్మనిచ్చావని ఏడుస్తున్నావు కదా, నాకెందుకు ఇలాంటి భర్తనిచ్చావని ఏడుస్తున్నావు కదా, నాకెందుకు ఇలాంటి ఇల్లు ఇచ్చావని ఏడుస్తున్నావా? ఇంకెప్పుడు తీరుతాయి ప్రభు? ఇంకెప్పుడు ఈ కష్టాలు ప్రభు? నాకే ఎందుకు ఈ నిందలు? నువ్వు చేయని తప్పులు నీ మీద వేస్తున్నారండి, నీవు చేయని తప్పులు నీ మీద వేస్తారు. ఈరోజు ప్రభు నీతో కన్నీళ్లతో అడుగుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడు, నీ ఇంట్లో ముళ్ళు వస్తున్నాయి. నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహాలన్నిట్లో ముళ్ళు పెరుగుతున్నాయి. నాకు ఇచ్చేవాళ్ళు నాకు ఇవ్వట్లేదు. దేవునికి ఇవ్వాల్సిన మనం దేవునికి ఇవ్వకుండా వెనకబడిపోయాము. క్షమించయా, క్షమించయా, క్షమించయా. ఈరోజు ప్రభా నా ఇంట్లో ముళ్ళు ఉండకూడదయా, నాకు నీ కృప చూపించాలని ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నిజమే, మీరు చెప్పిన మాట నిజమే పాస్టర్ గారు. నా ఇంట్లో అదే జరుగుతుంది, నా ఇంట్లో అదే జరుగుతుంది పాస్టర్ గారు. నాతోనే దేవుడు మాట్లాడాడు. నా కోసం ప్రార్థన చేయండి. నన్ను ఒక్కసారి మీకు కూడా వస్తాను, పైకి ఎత్తండి. నీ ఇంట్లోనే జరుగుతుంటే, ఎస్ నీ ఇంట్లోనే, నీతోనే మాట్లాడాడు దేవుడు, నాతోనే మాట్లాడాడు. నా కుటుంబమే ఇది, నా ఇల్లే ఆనంద గృహమే, కానీ ఇంట్లో సమాధానం లేదు. అన్ని ఉన్నట్టుంది, పైకి నవ్వుతున్నావు, నీకేంటమ్మా అంటున్నారు, కానీ బాధలన్నీ నీ ముందే కూర్చున్నాయి. ఒప్పుకో ప్రభా, నా చేయి పట్టుకోవాలని కానీ చేయి పైకెత్తున్నాడు. నా చేయి పట్టుకో ప్రభా, నాకు రక్షణ దయచే ప్రభా, నాకు విడుదల దయచేయండి. కుడి చేయి ఎలా పైకెత్తండి, బాగా బాహాటంగా పైకెత్తండి. చెయ్యి పైకెత్తినాడు. మీరు ఉన్న చోట నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాను. నిలబడండి, సిగ్గుపడకుండా నిలబడండి. మీ ముళ్ళు తగ్గిపోవాలి, మీ ముళ్ళు తీసేయాలి. నిలబడండి, కళ్ళు మూసుకొని నిలబడండి. నిలబడి చేయి పైకెత్తండి, అలా చేయి పైకెత్తి ఒక్కసారి నాతో కలిసి చెప్పండి. యేసయ్యా, నా ఇంట్లో ముళ్ళు ఉన్నాయ్యా, నా చేయి పట్టుకోయా, నా ముళ్ళు తీసివేయండి, నన్ను క్షమించయ్యా,
నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నన్ను నీ రక్తంతో కడుగు తండ్రి, నన్ను నీ బిడ్డగా మార్చయ్యా, నీ కొరకు నిలబడతానయ్యా. ఇంకెవరైనా చేయి పైకెత్తాల్సిన లేచి నిలబడాల్సిన లేచి నిలబడి చెప్పండి, నా చేయి పట్టుకునేస్తాయా, నా చేయి పట్టుకునేస్తాయా. నాకు మనశ్శాంతి లేదయ్యా, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి. ఇక్కడ ఒక సహోదరు ఏడుస్తుంది, నీ భర్త అక్రమ సంబంధంతో ఉన్నాడమ్మా, నీ భర్త అక్రమ సంబంధంతో బతుకుతున్నాడు, నువ్వు చెప్పుకోలేకపోతున్నావన్నా, నువ్వు ఏడుస్తున్నావు. ఏసై చెప్తున్నా, నా కుమార్తె నీ భర్త నేను మార్చిపెట్టినాను, నీ భర్త నేను మారుస్తానమ్మా చెప్తున్నాడు. ఒక సహోదరి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తాం, దేవుని గర్భాన్ని తలపోతున్నాడు యేసునామములో. దేవుడు యేసయ్యా నా పరిస్థితిని మార్చు, అప్పుల్లో బాధపడుతూ ఉన్నారు, నీ అప్పులు వేసే తీరుస్తాడు. మీరు కష్టపడుతున్నారు, డబ్బులు ఏమైపోతే అర్థం కావట్లేదు, కారణం దేవునికి ఇవ్వకపోతే వల్ల, దేవునికి ఇవ్వట్లేదు. మీరు చేయి పైకెత్తున చెప్పండి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నా చేయి పట్టుకోయా, నా కుటుంబాన్ని ఆనంద గృహంగా మార్చండి. నిన్ను చేర్చుకుంటున్నానయ్యా, నిన్ను చేర్చుకుంటున్నానయ్యా. అలాగే కళ్ళు మూసుకొని యేసయ్య మిమ్మల్ని తాకుతున్నాడు, అలాగే కళ్ళు మూసుకొని యేసయ్య మిమ్మల్ని తాకుతున్నాడు. తాకండి, అలాగే కళ్ళు మూసుకొని యేసయ్య మిమ్మల్ని తాకుతున్నాడు, నేను చూస్తున్నాను. అలాగే కళ్ళు మూసుకోండి. నిశ్శబ్దంగా దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు, దేవుని తాకుతున్నాడు. ఒక అగ్ని జ్వాల వలె దేవుడు నీ యొక్క జీవితాన్ని మండించబోతున్నాడు. నీ పెదవులు ముట్టాడు, నీ పెదవులను దేవుడు ముడుతున్నాడు, దేవుడు నీ హృదయాన్ని ముడుతున్నాడు, నీ నాలుకను కాలుస్తున్నాడు. ఇది కాలిపోయే అగ్ని కాదు, సరిచేసే అగ్ని. తాకండయ్యా, తాకండయ్యా, చెయ్యి పైకి చెప్ప, నన్ను తాకండయ్యా, నన్ను తాకండి. ఇంకా ఇక్కడ ఎవరైనా బాప్తిసం తీసుకోపోతే ఎంతకాలం ఉంటావు నీ జీవితంలో? మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని తాగుతున్నాడు, మీరు అలాగే కలుగుతుంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకోవాలనుకున్నా, నా కోసం ప్రార్థన చేయను, నలుపుడు చేయిపోయికెత్తండి. అక్కడే ఉండి కూర్చొనైనా చేయిపోయికెత్తవచ్చు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభా నీకు స్తోత్రం. మిగతా వాళ్ళు చేతులు దించండి, కళ్ళు మూసుకోండి. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేయిపోయికెత్తండి. చేస్తాం దేవుని. మిగతా వాళ్ళందరూ కూర్చోండి, ఒకసారి నేను చిన్న ప్రార్థన చేస్తాను. కూర్చొని కళ్ళు మూసుకోండి. ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు, ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రభు అటు చూడదు. మీకు ఈరోజు వాక్యం ద్వారా మీ ఇంట్లో ముళ్ళు పెరుగుతున్నాయని, మీరు బాప్తిసం తీసుకోకపోతే శాపము ఉన్న నరకానికి మీరు వెళ్ళాలని మీరు తెలుసుకున్నారు. మీరు బాప్తిసం తీసుకుంటే యేసయ్య బిడ్డగా మారుతారు. పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అన్న వాడు కుడి చేయి పైకెత్తండి. ఇంకెవరైనా ఉంటే బాప్తిసం తీసుకొని వాళ్ళు ఉంటే కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు కుడి చేయి పైకి చెల్లిని దేవుడు దీవించుకుంటారు. అలాగే ఉండమని చెప్పి ఇంకెవరైనా మగవాళ్ళలో యవనస్తుల్లో, అయ్యా నేను బాప్తిసం తీసుకోలేదు, ఎవరికో పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు కానీ చేయి పైకి ఎత్తుతున్నారు, సిగ్గుపడుతున్నారు. అందరూ కనబడేలా చేయి పైకి ఎత్తండి అమ్మా. నేను నీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాను. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉంటే కుడి చేయి పైకి ఎత్తమ్మా, చేయి పైకి. యేసయ్యా ఈరోజు ఒక బిడ్డని మీరు నిలబెట్టుకున్నారు కానీ, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకం మీద ఎంతో సంతోషం అన్నాం. ఆ చెల్లిని మీరు ముట్టండి, ఆ చెయ్యి మీరు పట్టుకోండి. యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డ అంతం వరకు నిలబడును గాక. ఆ బిడ్డ బాప్తిసం తీసుకుంటూ నన్న మాట మీద నిలబడును గాక. రాత్రి కూడా కొంతమందిని సిద్ధపరచమని, ఈ రాత్రి జరిగే కూడికను కూడా అద్భుతంగా జరిగించండి. ఎంతమంది బలహీనతో వచ్చారో స్వస్థత పరచండి, ఎంతమంది సమస్యలతో ఉన్నారో విడిపించండి. ఈ రోజు ఆనంద గృహాల్లో ఉన్న ముళ్ళన్నీ తొలగిపోవును గాక, ముళ్ళన్నీ పోవును గాక. ఇక నుంచి మా గృహములు పువ్వులతో ఫలాలతో నింపబడును గాక. ప్రభాటి కృప దయచేయండి. ఈ వాక్యం ప్రతి బిడ్డలు మీ చేతి సమర్పిస్తున్నాను. నాతో అయా జప పని మడిగా ఉన్న నా బావగారు, అక్క, పిల్లల్ని మీరు దీవించండి. ఇప్పటి వరకు కూర్చొని ఆత్మీయ సంగీతాన్ని అందించిన తమ్ముడు వాళ్ళని మీరు దీవించండి. వాళ్ళు ప్రతిసారి ఇక్కడికి వచ్చి అయ్యా నిన్ను స్తుతిస్తుండగా ఆర్కెస్ట్రా బిడ్డల్ని మీరు ఇంకా దీవించి వారిని కూడా నీ పరిచయంలో ఇంకా బలమైన సాధనాలుగా వాడుకోండి. అయ్యా యవనస్తుల్ని మీరు వాడుకోండి, చిన్నపిల్లలు వారిని వాడుకొని ఈ రాత్రి జరిగే కూడికలు అద్భుతాలు చేయండి. ఎవరెవరు రోగాలతో ఉన్నారు, ఎవరెవరు బలహీనతో ఉన్నారు, ఎవరెవరు సమస్యలతో ఉన్నారో ఈ రాత్రి పూర్తి విడుదల కలుగునుగాక. యేసు నామములో పూర్తి విడుదల విమోచన దయచేసి అందరిని రక్షించండి.
ముళ్ళు తీసేసినందుకు స్తోత్రం చెప్తే యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి జవాబును పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గమనించండి ఒక మాట, మీరు ఇంకా బాప్తిసం తీసుకున్నాడు కొంతమంది ఉన్నారు, నాకు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, మీరు బాప్తిసం తీసుకోకపోతే తొందరగా బాప్తిసం తీసుకోండి, దైవజనులకు చెప్పండి, బాప్తిసం ఇస్తారు. అండ్ నెక్స్ట్ సాయంత్రం జరిగే కూడికలో నేను ఉంటాను. మీ బంధువులు మీ చుట్టాలు ఎవరున్నా కానీ పిలవండి, పిలిపించుకోండి. ఒక ఇంట్లో ఒక ఊర్లో ఉపవాస ఉద్యోగ కూడిక జరుగుతున్నాయి అంటే బంధువులను పిలుచుకొని వాళ్ళను కూడా ప్రార్థనకు తీసుకురావడం ఆనవాయితీగా మారాలి. ఆమేన్ ఆమేన్ చెప్పండి అందరూ. మీ కూతురుని దూర ప్రాంతాల్లో ఇచ్చారేమో, మీ అల్లుళ్ళని మీ కూతుర్ని పిలుచుకోండి, సాయంత్రం ప్రార్థన ఉందయ్యా రండి అని చెప్పండి, వాళ్ళ మనసు మారి పంపిస్తారు. మీ బంధువులు ఇంకా బాగోపోతే ఒకసారి రమ్మని చెప్పండి, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తారు. కాబట్టి ఈ యొక్క సమయం మీరు సద్వినియోగం చేసుకోండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ ఇళ్లలో ఉన్న ముళ్ళన్నీ యేసయ్య తీసేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొట్టి గట్టిగా. సమయం ఇచ్చిన దైవులకు మా బావగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బావగారు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణమా నా ధ్యానమా నా యేసయ్యా, నా ప్రాణమా నా ధ్యానమా నా యేసయ్యా. Yes,
ఈరోజు ఎవరైతే ఆతిథ్యం ఇవ్వడానికి భోజనాన్ని సిద్ధపరచారో ఆ స్నేహలత అరుగుటం కొరకు ప్రార్థిస్తూ వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు కనుగొలించుకున్నాం. అలాగే సాయంకాలం 7 గంటలకి కుటుంబం ప్రారంభించబడుతుంది. దైవజనులు విజయవాడ వెళ్ళాలి, తొందరలో ముగించుకుని వెళ్తారు కనుక రాత్రిలా లేట్ అవ్వదు. కాబట్టి చక్కమని మీ పనులు ముగించుకుని 7 గంటలకే రావాలనే ప్రభు నామములో మనవి చేస్తున్నాను. కుటుంబాలతో కలిసి రండి, భార్యాభర్తలు పిల్లలు కలిసి రండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభానికి వందనాలు, ప్రేమల తండ్రి స్తోత్రాలు. చల్లటి వాతావరణం, చక్కటి వర్షాన్ని మాకు అనుగ్రహించినప్పటికీ వర్షం ఎలా వచ్చిందో ఎలా పోయిందో తెలియకుండా ఈ పరిశుద్ధాత్మ అగ్నిలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వేలాది స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరైతే నేను రక్షించబడాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నారో వారి ఉద్దేశాలను స్థిరపరిచి బలపరిచి ఆదరించమని స్థిరపరచమని అలా రాత్రి త్వరగా మేమంతా వచ్చి మిమ్మల్ని స్తుతించి కీర్తించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని చూడమని తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు పుత్రుడై పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహాయం ఇప్పుడునో ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.